సినీ నటి ప్రత్యూష కేసు. అయితే ఈ కేసులో న్యాయం జరిగిందా? లేకుంటే తల్లి చెప్పినట్టుగా తమకు న్యాయం జరగలేదని చెప్తున్నారు. అయితే దీంట్లో అసలు వాస్తవం ఏంటి? నిజంగా దీంట్లో మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్ కరెక్టా? లేకుంటే నారాయణ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ కరెక్టా? ఇందులో ఏది? తల్లి చెప్తున్న వాదన ఏంటి? నిజంగా దీంట్లో ఉన్న అంత కుక్ బుక్స్ అంటే మొత్తంగా చూస్తే దీంట్లో కొంత వ్యవహారం ఉంది, కొంత మీడియా మేనేజ్మెంట్ ఉంది, కొంత మీడియా వచ్చిన కథనాల్ని దాంట్లో మేజర్గా ప్రభావితమైంది. దాని తర్వాత చూసినట్టే అటు ఇటు కాకుండా అటు ప్రతి దాంట్లో అటు ఫోరెన్సిక్ కావచ్చు, పోలీసు కావచ్చు, మీడియా కావచ్చు, లేకుంటే ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా అటు ప్రత్యక్ష కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అయితే ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇప్పుడు రావడం జరిగింది. సిద్ధార్థ వెంటనే లొంగిపోవాలని చెప్పడం జరిగింది. అసలు తల్లి వాదన ఏంటి, కోర్టు వాదన ఏంటి, ఫోరెన్సిక్ వాదన ఏంటి, దీంట్లో అసలు ఏం జరిగింది, నిజంగా న్యాయం జరిగిందా లేదా? ప్రస్తుతానికి ప్రత్యక్ష తల్లి మాతో ఉన్నారు. మేడం నమస్తే. నిజంగా దీంట్లో మీరు న్యాయం జరిగింది అని చెప్పి అనుకుంటారా, న్యాయం జరగలేదు అనుకుంటారా, లేకుంటే నారాయణ రెడ్డి చెప్పినట్లు దీంట్లో మొత్తంగా నిజంగా అన్ని పనుల్లో తీసుకున్నారు, పర్ఫెక్ట్గా ఉందని చెప్తున్నారు, అసలు ఏమనుకోవచ్చు? ఒక 2 days కిందట సార్ 17th రోజు మార్నింగ్ 10:30కి జడ్జిమెంట్ అనౌన్స్ అయింది. ఒక ఇండియన్ సిటిజన్గా నేను ఇండియన్ సిటిజన్గా సుప్రీంకోర్టు ఆర్డర్ను ఒబే చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ను ఒబే చేస్తున్నా, రెస్పెక్ట్ కూడా ఇస్తున్నా, గౌరవిస్తున్నా. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాబట్టి కంపల్సరీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతవరకు ఓకే. కానీ ఒక తల్లిగా, ఒక బాధితురాలుగా, ఒక బిడ్డను కోల్పోయిన బాధిత కుటుంబంలో ఉన్న ఒక తల్లిగా నాకు 100% న్యాయం జరగలేదు సార్. సంతృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటే నేను సెషన్ కోర్టులో వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాకు కరెక్ట్గా న్యాయం జరగలేదు, నా కూతురికి కరెక్ట్గా న్యాయం జరగలేదని నేను స్టెప్ బై స్టెప్ హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళినా. సెషన్ కోర్టులో మనకు 5 సంవత్సరాలే పడింది శిక్ష. సిబిఐ ఎంటర్ అయిపోయి సిబిఐ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఓన్లీ 5 years ఇచ్చారు. అది కూడా మర్డర్ కాదు, రేప్ కాదు, ఓన్లీ సూసైడ్ అనే విధంగా ఇచ్చారు. సో అది సాటిస్ఫై కాకనే నేను హైకోర్టుకి వెళ్ళిన. హైకోర్టులో నేను వేసుకున్న పిటిషన్ అంటే, నా బిడ్డ ఇక్కడ చనిపోయింది, ఒక ప్రాణం పోయింది ఇక్కడ. ఒక యంగ్ గర్ల్ తన భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ప్రొఫెషన్లో ఎంటర్ అయ్యి తన భవిష్యత్తును నిర్మించుకుందామని చెప్పి ఆశలతో వెళ్ళిన అమ్మాయిని, ఆమె భవిష్యత్తును నాశనం చేసిండ్రు, ఆ అమ్మాయిని చిన్మేసిండ్రు. అటువంటి పరిస్థితుల్లో ఈ 5 years ఎట్లా ఇస్తారు పనిష్మెంటు? దీన్ని లైఫ్ పనిష్మెంట్ చేయండి, జీవిత ఖైదు ఇవ్వండి అని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో 2011 వరకు రన్ అయింది సార్ కేసు. 2011లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే అక్కడ ఎంత దారుణం అంటే 5 సంవత్సరాలు ఇచ్చిన దాన్ని 2.5 years చేశారు. సగానికి సగం తగ్గించేశారు. మరి ఆ జడ్జి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ సగం తగ్గించేశారు. 40,000 రూపీస్ బాధితురాలి కుటుంబానికి ఇవ్వాలన్నారు, 40,000. అప్పుడే నేను కోర్టు హాల్లో ఉన్నాను, అనౌన్స్మెంట్ జడ్జి గారు చదువుతున్నాను, నేను కోర్టు హాల్లోనే ఉన్నాను హైకోర్టులో. సో నేను అప్పుడే లేచి, సార్ నాకు లీగల్గా తెలుసా తెలియదు, అంటే లీగల్ లిమిట్స్ తెలియదు, బట్ నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను సార్. నాకు ఏదైతే బాధిత కుటుంబానికి 40,000 ఇస్తున్నాను అంటున్నారో ఆ 40,000 మా కుటుంబానికి అవసరం లేదు. నా బిడ్డ శవం మీద నేను ₹1 కూడా తీసుకోను, ఎవరి దగ్గర నుంచి నాకు వద్దు. ఆ 40,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని నా బిడ్డలాగా అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళి బతికిన వాళ్ళు చాలామంది అమ్మాయిలు ఉన్నారు. నా బిడ్డ చనిపోయింది, అత్యాచారం చేయబడి చనిపోయింది, కానీ అత్యాచారం చేయబడి జీవచ్చాలాగా కొంతమంది అమ్మాయిలు బతుకుతున్నారు. ఇంకా ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు, బయటికి చెప్పుకోలేక ఇంట్లో ఉన్న బాధలతో అలా బతుకుతున్నారు. అటువంటి వాళ్ళకు ఎవరికన్నా అందజేయండి సార్, మీ కోర్టే అందజేయండి 40,000. నాకు మాత్రం వద్దు అని చెప్పేసి, చాలా థ్యాంక్స్ సార్, మంచి జడ్జిమెంట్ ఇచ్చారు అనుకుంటూ బయటకు వచ్చేసింది, ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత అదే 2011 డిసెంబర్లో నేను సుప్రీంకోర్టులో వేసుకున్నాను. నా బిడ్డకి చనిపోయింది, ఇక్కడ అత్యాచారం చేయబడ్డది, మర్డర్ చేయబడ్డదని నేను ఒక తల్లిగా నేను చెప్తున్నాను. సూసైడ్ కింద దాని కేసును టర్న్ చేసి 5 years సెషన్ కోర్టు ఇచ్చిన దాన్ని 2.5 yearsకి ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. మాకు బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు, చనిపోయిన అమ్మాయికి కూడా న్యాయం జరగలేదు. అందుకని అట్లీస్ట్ మీ అత్యున్నత న్యాయస్థానం అన్న జీవిత ఖైదు విధించండి అక్యూజ్డ్కి అని చెప్పేసి నేను 2011 డిసెంబర్లో వేసుకున్నాను సార్. 13 years రన్ అయింది. జస్ట్ 13 years ఉంది, కానీ 13 years తర్వాత 2024లో మా అడ్వకేట్ వేశాడు పిటిషన్, ఇంకెప్పుడు ఫైనల్కి వస్తుంది అని చెప్పి. ఇక మేమే విసిగిపోయి వేసుకున్నాం.
నా టేబుల్ మీదకి తీసుకోండి అని చెప్పి మళ్ళీ కౌంటర్ వేసేస్తే అప్పుడు టేబుల్ మీదకి వచ్చింది సార్. ఆర్గ్యుమెంట్స్ అయినాయి 3-4 months, 25లోనే అయినాయి. సో మీకు తెలుసు జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. తర్వాత మొన్న అనౌన్స్ అయింది, 17th రోజు అనౌన్స్ అయింది. నేను అనేది ఏంటంటే హైకోర్టు జడ్జిమెంట్నే సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. మరి నాకు 2011లో వచ్చిన జడ్జిమెంట్నే మీరు 2026లో కన్ఫర్మ్ చేసింది. మరి ఈ 13-14 years నా మా పోరాటం కానీ దానికి ఏం లాభం ఉంది సార్? మానసిక వేదన. ఏం లాభం ఉంది? నా పోరాటానికి లాభం ఏముంది? మీ అత్యున్న న్యాయస్థానానికి వచ్చి హైకోర్టు ఇచ్చింది కదా, అది దాన్ని మీరేం ఎన్హాన్స్ చేయలేదు కదా, బాధిత కుటుంబానికి ఏం తృప్తి చేయలేదు కదా, ఏం సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు కదా, మీరు ఇవ్వాలి కదా. అత్యున్నత న్యాయస్థానానికి ఎందుకు వస్తాము? లోయర్ కోర్ట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, మీరన్నా న్యాయం చేయండి అని చెప్పేసి మీ దగ్గరకు వస్తాం మేము. సేమ్ కన్ఫర్మ్ చేసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు? ఒక అమ్మాయి ప్రాణానికి 2 ఏళ్ల శిక్షణ సార్. అమ్మాయి అంటే ఆడవాళ్ళ ప్రాణాలు అంతేనా విలువ? సూసైడ్ చేసుకుండా మా నోట్లో వాళ్ళ ప్రకారమే అడుగుతాం సార్. నోట్లో పాయిజన్ వేసిండా, సూసైడ్ చేయించిండా, కొనుక్కొచ్చి ఎంకరేజ్ చేసిండా? ప్రాణం అయితే పోయింది కదా సార్, మనిషి అయితే చనిపోయింది కదా, భవిష్యత్తు ఆగిపోయింది కదా. దానికన్నా వాల్యూ కట్టాలి కదా సార్, ప్రాణానికన్నా వాల్యూ కట్టాలి కదా. ఏ విధంగా చంపిండ్రు అనేది సెకండరీ, కానీ ప్రాణం అయితే పోయింది. ఆ ప్రాణానికి లెక్క ఎక్కడ సార్? వాల్యూ ఎక్కడ? 2 సంవత్సరాల వాల్యూవా? హాయిగా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. నా కూతురు వస్తుందా సార్? ఎక్కడి అన్యాయం సార్? ఎక్కడి చట్టము, ఎక్కడి న్యాయము, ఎవరికి న్యాయం జరుగుతుంది? ఈ తల్లుల గోస ఇంతేనా? ఇంకా మేము ఇంతే బాధపడుతూ బిడ్డలను పోగొట్టుకున్నాము, మాకు న్యాయం జరగలేదని చెప్పి మేము చనిపోవాలి అంతే. చనిపోయిన తర్వాత మునిస్వామి ఇచ్చిన రిపోర్టు, దాంట్లో ట్రాప్లో పడిపోయారు. దాన్నే అందరూ పనుల్లో తీసుకోవడం జరిగింది. సో మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్నే అసలు సుప్రీంకోర్టు తప్పట్టింది, ఆ తర్వాత హైకోర్టు కూడా తప్పట్టింది. మీరు మునిస్వామి రిపోర్ట్నే పనుల్లో తీసుకోవాలని చెప్తున్నారు, దీన్ని ఏమనుకోవాలి? హైకోర్టు కానీ, లోయర్ కోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మునిస్వామి రిపోర్టు వాళ్ళు ఏమంటున్నారంటే, రిపోర్ట్ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయాలి, అఫీషియల్స్కి ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి. తన సిగ్నేచర్ చేసి అఫీషియల్స్కి ఇవ్వాలి. తను ఏం చేసాడు, అఫీషియల్స్కి ఇచ్చేసి అది అధికారికంగా అక్కడ కన్ఫామ్ కాకముందుకే అతను ఒక అత్యుత్సాహంతో అందులో ఉన్న వివరాలను అనౌన్స్ చేశాడు. కాబట్టి అతను ముందే అనౌన్స్ చేసాడు కాబట్టి నాట్ కౌంటెడ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటున్నారు. అక్కడ అదొక్కటే ప్రాబ్లం. అక్కడ నేనేమంటున్నానంటే, ఓకే అతను అత్యుత్సాహంతో పాపం 2009లో ఆయన చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారు. అతని గురించి మనం ఏం మాట్లాడుకోవడానికి కూడా హక్కు లేదు, దేవతలలో కలిసిపోయాడు ఆయన. సో కానీ అతను చేసిన వర్క్ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నంటే, పోస్ట్ మార్టం రిపోర్టును అతను అత్యుత్సాహం చేయడం పొరపాటు కావచ్చు, ప్రొఫెసర్ గారిది పొరపాటు, కానీ అత్యుత్సాహంతో అనౌన్స్ చేసినంత మాత్రాన పోస్ట్ మార్టంలో ఉన్న నిజాలు కూడా తారుమారు అవుతాయా సార్? నిజాలు మాయమైపోతాయా? లేదండి, నిజాలు అని మీరు చెప్తున్నారు, కానీ దాని తర్వాత ఇదే మునిస్వామి రిపోర్ట్ పైన నారాయణ రెడ్డి కమిటీ అపాయింట్ చేస్తే, నారాయణ రెడ్డి ఒక కమిటీలో ఇది పూర్తిగా అవాస్తవం, స్ట్రాంగులేషన్ లేదు, రేప్ లేదు, ఏం లేదని చెప్పి ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది. అప్పుడు దాన్ని నేను చెప్తాను. నేను దాని మీద చెప్తాను సార్. నేను ఉన్నాను సార్, మీరున్నారు. నాకు కాలు ఇరిగింది, ప్రత్యక్షంగా నాకు కాలు ఇరిగింది, బోన్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి. మీరు ప్రత్యక్షంగా చూసిండ్రు, డాక్టర్ మీరు ప్రత్యక్షంగా చూసి దాని మీద ఈ బోన్ బయటకు వెళ్ళింది, ఈ బోన్ బయటకు వెళ్ళింది, ఇంటర్నల్ బోన్స్ అన్నీ ఫ్రాక్చర్ అయినాయి ఈమెకని చెప్పేసి మీరు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. దాని ఫోటోలు ఉంటాయి, ఎక్స్రేలు ఉంటాయి. ఇంకా పెద్ద ఎలివేషన్ ఉన్న ప్రజాప్రతినిధులు మంచి ఉన్నవంటే వీడియో కూడా తీస్తారు. అంతే కదా అంటే ఆ రోజు వీడియో లేదు, అంత లేదు, ఆ రోజు వీడియో లేదు చెప్తున్నాను సార్. ఇంకా అందుకే అంటున్నా, ఎలివేటెడ్ ఉన్న పీపుల్ అయితే వీడియో కూడా తీస్తారు, కానీ ప్రతి ఒక్కరికి ఫోటోలు అయితే తీస్తారు. తీసిన తర్వాత ఆ ఫోటోలను తీసుకొని దాని మీద ఉన్న డాక్యుమెంట్లను తీసుకొని మీరు నా కాలు లేదు, నా కాలు తీసేశారు, నా కాలుని చూడలేదు, నా కాల్లో ఎన్ని బోన్స్ వచ్చినాయి బయటకు వచ్చింది మీరు ప్రత్యక్షంగా చూడలేదు. మీరు ఏమీ ప్రత్యక్షంగా బాడీని చూడలేదు. నారాయణ రెడ్డి గారు ప్రత్యక్ష బాడీని చూసారా? పోస్ట్ మార్టం అనేటప్పుడు మీరు నిలబడ్డారా? అక్కడ చూసారా? వాట్ ఈజ్ అనేది చూసారా? చూడలేగా. రిపోర్ట్ల ఆధారంగానే ఇచ్చారు కదా. మరి మీరు ఎలా చెప్తున్నారు, మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? నేను చూశాను నారాయణ రెడ్డి గారి వెబ్సైట్, అన్ని రిపోర్ట్లు పట్టుకొని ఇది 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 అని చెప్తున్నాడు. రిపోర్ట్ ఆధారంగా తయారు చేసిన రిపోర్ట్నే మీరు అంత ఎఫెక్ట్గా చెప్తే, ప్రత్యక్షంగా పోస్ట్ మార్టం చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత ఎఫెక్ట్ ఉంటుంది సార్? ఒక వ్యక్తి హత్య చేయబడ్డాడు, ఒక వ్యక్తి ఏదో చనిపోయాడు అని అంటే
కోర్టులో ఛార్జ్షీట్ వేస్తున్నారంటే దేని ఆధారంగా చేస్తారు సార్? ఇట్లా ముగ్గురు డాక్టర్లు కూర్చొని రిపోర్ట్లన్నీ ముందర పెట్టి ఫైనల్ చేసిన రిపోర్ట్ ఆధారంగా వేస్తారా, లేకపోతే పోస్ట్ మార్టం ఆధారంగా ఛార్జ్షీట్ వేస్తారా? దేని ఆధారంగా? ప్రత్యక్షంగా లోపల మునిస్వామి గారి రిపోర్ట్ పోస్ట్ మార్టం చేస్తుంటే నేను బయట కూర్చున్నాను సార్, ఏడుస్తూ కూర్చున్నాను. మేము ఉంటాం కదా, పాపం లోపల పోస్ట్ మార్టం చేసిన బయట ఉంటాం కదా, బయట కూర్చొని ఉన్నాను. మునిస్వామి గారు లోపలికి వెళ్ళారు, పోస్ట్ మార్టం చేశారు, బయటకు వెళ్ళిపోయే వరకు మేము ఉన్నాం. డెడ్ బాడీ మాకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేము ఉంటాం కదా, తల్లిగా నేనే కదా సంతకాలు పెట్టేది, నేనున్నాం. మనం మునిస్వామి గారు చేయలేదని ఎట్లా అంటున్నారు? మునుస్వామి ఓన్లీ అక్కడ అబ్జర్వర్ మాత్రమే, లోపలికి వెళ్ళి పోస్ట్ మార్టం చేయలేదు. పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు వేరు, ఈయన గుడ్డిగా సంతకం పెట్టాడని అంటాడు. అట్లయితే సార్ ఎవరు సార్ ఒక బాడీకి అసిస్టెంట్స్ ఉంటారు, ప్రొఫెసర్ సంతంగా ఉండరు, అసిస్టెంట్స్ ఉంటారు. ప్రొఫెసర్ ఒక్కడే లోపలికి పోడు, బాడీ దగ్గరికి అసిస్టెంట్స్ ఉంటారు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు సార్? ఎవరిని సేవ్ చేయడానికి అబద్ధాలు ఆడుతున్నారు? అర్థమైపోవాలి సార్, మీ మీడియా మిత్రులకి అర్థమైపోవాలి. అంటే బాడీ మీద ఉన్న గాయాలు మొత్తం కూడా మెడికల్ ట్రీట్మెంట్ ప్రకారం వచ్చిన గాయాలు తప్పించి ఎక్కడ కాలేదని చెప్తాను. ఎందుకంటే మెడ మీద వచ్చిన గాయాలు అక్కడ వేసింది, ఇక్కడ నోస్ దగ్గర వచ్చిన గాయం ఒకటి, ఇక్కడ వచ్చిన గాయం ఒకటి, బ్రెస్ట్ మీద వచ్చిన గాయం, ఇవన్నీ మెడికల్ ట్రీట్మెంట్లో వచ్చిన గాయాలు తప్పించి మిగతా గాయాలు కాదని చెప్పి కరాఖండిగా నారాయణ రెడ్డి చెప్తున్నాడు. నారాయణ రెడ్డి గారు చూసిండ్రా సార్? బాడీని చూసిండ్రా? నారాయణ రెడ్డి గారు నా బిడ్డని దహన సంస్కారాలు చేసే వరకు రాలేదు కదా, వచ్చాడా? అసలు నారాయణ రెడ్డి గారు ఎవరో కూడా తెలియదు నాకు. అఫీషియల్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఐ రెస్పెక్ట్, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. నా బిడ్డ దగ్గరికి ఎప్పుడు రాలే. ఆయన చనిపోయిన హాస్పిటల్ అడ్మిట్ అయినప్పటికీ చనిపోయే వరకు ఆయన ఎవరో రాలేదు. ఆయన బాడీని చూసారా మీరు? బాడీని చూసి డాక్టర్లు తయారు చేసిన రిపోర్ట్ ఆధారంగా మీరు రిపోర్ట్ తయారు చేసిండ్రు, అంతేనా? డాక్టర్లు కరెక్ట్గా రిపోర్ట్ తయారు చేసింది అనడానికి నా సాక్ష్యాలు ఏంటి? సాక్ష్యం ఏంటి? మునిస్వామిది తప్పు అంటున్నారు, మీరు చెప్పింది కూడా తప్పు అంటున్నాను. నేను అంటున్నాను తల్లిగా, మీరు చెప్పింది కూడా తప్పే. దానికి ఎవరిస్తారు? మునిస్వామి చెప్పింది తప్పని మీరంటే, మీరు చెప్పింది తప్పని నేను అంటున్నా. నా బిడ్డకు న్యాయం జరగలే, మీ రిపోర్ట్ల వల్లే నా బిడ్డకు న్యాయం జరగలా. మీరు రిపోర్ట్ 10 రిపోర్ట్లను పెట్టుకొని ఫోరెన్సిక్ మేము ఉన్న 6 ఎవిడెన్స్ని తీసుకున్నాము, ఫోరెన్స్లో ఉన్న 6 ఎవిడెన్స్ని తీసుకున్నాము, ఆ 6 ఎవిడెన్స్ని పెట్టుకొని మేము చేశాము అని అంటున్నారు ఆయన. ఆ 6 ఎవిడెన్స్ కరెక్ట్గా వెళ్ళినాయని మీరు ఎట్లా చెప్తున్నారు? అవి ప్రత్యూషే అని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారు? ఆన్ వాట్ బేసిస్ మీరు అవన్నీ చెప్పి ఎట్లా చెప్తున్నారు? ఆమెలో అనేది పాయిజన్ అవి ఉన్నాయి, లోపల బాడీలో పాయిజన్ తీసుకున్న ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ అంటున్నా. ఓకే సార్, ఆయన చెప్పింది అదొకట. ఒక సిడిఎఫ్డి డైరెక్టర్ ఉన్నారు, మీకు వీడియో చూపించమంటే చూపిస్తాను. ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు TV9 తోటి, 2004లో మాట్లాడాడు ఆయన, సిడిఎఫ్డి డైరెక్టర్. ఆయన హిందీలో మాట్లాడారు. నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. సో ఆయన ఏం చెప్పాడు? ప్రత్యూషకు పంపించిన లిక్విడ్లో, వాళ్ళు పంపించిన లిక్విడ్లో, మాకు ఇది డాక్టర్స్ పంపించిన గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చిన లిక్విడ్లో, పోస్ట్ మార్టం తర్వాత గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చిన లిక్విడ్లో 1 కంటే 2-3 ఇన్వాల్వ్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి లోపల, ఆ లిక్విడ్లో ఉన్నాయి. అదొకటి ఆయన ఆయన మీరు చూసుకోండి, నేను మీకు పంపిస్తాను. అదొకటి. రెండోది ఆయన చెప్పింది ఏంటంటే DNA టెస్ట్ కోసం వాళ్ళ మదర్ బ్లడ్ తీసుకున్నాము. అండ్ దెన్ ఎవరెవరి మీదనైతే అలగేషన్స్ ఉన్నాయో అప్పట్లో అందరు బ్లడ్ శాంపిల్స్ పంపించారు అందరు బ్లడ్, ఇంక్లూడింగ్ సిద్ధార్థ్. ఆయన అన్నాడు ఇంక్లూడింగ్ సిద్ధార్థ్ రెడ్డి శాంపిల్ వచ్చేసినాయి. కాకపోతే ప్రత్యూష లిక్విడ్లో మోర్ పీపుల్వి ఉన్నాయి, బట్ ఏ శాంపుల్స్ అయితే వచ్చినాయో ఆ శాంపుల్స్ తోటి టాలీ కాలే. సిడిఎఫ్డి అదే కన్ఫర్మ్ చేసింది. సిడిఎఫ్డి అదే సార్, ఆ శాంపుల్స్ తోటి ఈమె లిక్విడ్లో ఉన్న వాటివి ఏమంటారు టాలీ కాలేదు అన్నారు. అంతవరకు ఓకే. నేనేమంటున్నంటే సిడిఎఫ్డి వాళ్ళు నాకు కాల్ చేసి అమ్మ మీరు రండి DNA టెస్ట్కి బ్లడ్ ఇవ్వాలా అన్నారు. నేను వెళ్ళి నా బ్లడ్ ఇచ్చిన. ఎవరి మీద అయితే అలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా సిడిఎఫ్డికి రావాలి సార్, అవునా? సిడిఎఫ్డికి రావాలా, వచ్చి డైరెక్ట్గా బ్లడ్ ఇవ్వాలా? శాంపిల్స్ ఎట్లా వస్తాయి సార్ సిడిఎఫ్డికి? వాళ్ళు అలిగేషన్ ఉన్నారు, దోషులన్న అని ఒక అలిగేషన్స్ ఉన్నాయి వీళ్ళ మీద, వాళ్ళు రావాలి అని చెప్పేసి వాళ్ళని పిలుస్తారా? తల్లిగా బాధితురాలు నన్ను పిలుస్తారా? ఇక్కడే మీకు తెలవాలి సార్ ఏమవుతుంది అన్నది. ప్రజాప్రతినిధులు, న్యాయస్థానాలు, లీగల్ ఎక్స్పర్ట్స్, మీలాంటి పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడే నా గోష నేను చెప్పే ఎవ్రీథింగ్ అర్థం చేసుకోవాలి. శాంపిల్స్ వస్తాయా సార్? ఇప్పుడు నా ల్యాబ్లో 2 రూమ్లు ఉంటాయి సార్. ఒక దాంట్లో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది,
టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది, ముందర వచ్చి ల్యాబ్ బ్లడ్లో అన్నీ తీసుకుంటుంటారు. ఇక్కడ ఇచ్చిన బ్లడ్ లోపలికి పోతేనే ఏమవుతుందో తెలియదు సార్, మారొచ్చు. అవునా? అటువంటిది శాంపిల్స్ వాళ్ళే వచ్చినాయని చెప్పి ఏం నమ్మకం సార్? దీంట్లో అంటే అక్కడ ఒక చిన్న నారాయణ రెడ్డి చెప్పున్న దాంట్లో చిన్న విషయం ఉంది. ఏదైతే డిఎన్ఏ కోసం పంపించిన కాటన్ ఉందో ఆ కాటన్ సంబంధించి చూస్తే దానిపైన మార్నింగ్ నుంచి ఏదైతే ఆపరేషన్ అది పోస్ట్ మార్టం చేశారో వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక మిస్ మ్యాచ్, ఒక 6 దొరికాయి కాబట్టి అది మిస్ మ్యాచ్ అయిందని చెప్తున్నారు. అట్లుండొచ్చు అని చెప్తున్నాను. ఇది షాంపిల్స్, మీరు అన్నది షాంపిల్ సేకరించాలన్నప్పుడు అది స్వాబ్ తీసుకొని పంపించవచ్చు, ఎట్లని పంపించచ్చు, దానికి ఏం ఉండదు. అంటే వస్తే కరెక్ట్గా వాళ్ళే శాంపిల్, ఒక విట్నెస్ ముందు శాంపిల్ తీసుకుంటారు. విట్నెస్ నేను అనేది వాళ్ళ బ్లడ్ బాటిల్ శాంపిల్స్ వచ్చినాయి సార్, వచ్చి ఇవ్వాలి సార్. నువ్వు సిడిఎఫ్డికి వచ్చి ఇస్తావా శాంపిల్? వాళ్ళే వచ్చినాయని చెప్పి ఎట్లా నమ్ముతారు సార్? నేను నమ్మను. నా బ్లడ్ ఏమో డైరెక్ట్గా నన్ను పిలిపించి తీసుకుంటారు. ఆ రోజు ఇష్యూ రేజ్ చేశారు, ఎందుకు వాళ్ళ బ్లడ్ శాంపిల్ మీరు అన్నీ సార్. అరణ్య రోజు నన్ను ఎవరు పట్టించుకున్నారు సార్? మీకు తెలుసు కదా, నన్ను ఎవరు పట్టించుకున్నారు? అరణ్య రోజు నా పిచ్చి దానిలాగా తిన్నా. ఎలోన్ లేడీ, ఒంటరి లేడీ ఏం చేస్తుంది అనే అన్ని తారుమారు చేశారు సార్. అన్ని తారుమారు అయిపోయినాయి, ఎవ్రీథింగ్ మ్యానిపులేట్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ స్మాష్ చేశారు. ఇది వదిలిపెట్టండి సార్, నారాయణ రెడ్డి గారిది కొద్దిగా వదిలిపెట్టేద్దాం. ఓకే, ఆయన ఆఫ్టర్ 2-3 months ఎంటర్ అయ్యాడు. అంటే నారాయణ రెడ్డి రావడానికి కూడా మీరే కారణం, ఎందుకంటే మీరు సీఎంని కలిసేసి దీంట్లో సంథింగ్ అని చెప్తే అప్పుడు నారాయణ రెడ్డి కంపెనీ సీఎం గారిని ఇంకా తర్వాత కలవలేదు సార్, సీఎం గారికి చెప్పలేదు ఇదంతా. నేనేం చెప్తానంటే కొద్దిసేపు నారాయణ గారిని పక్కన పెడదాం. ప్రత్యూష హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ప్రత్యూష అడ్మిట్ చేసిన తర్వాత 23rd ఈవినింగ్ 8 o'clock అట్లా నాకు కాల్ వచ్చింది. నేను వెళ్ళిన పాపను చూడనీయలేదు, నన్ను ఒక 2 hours చూడలేదు. ఇది జగమెరిగిన సత్యం. 24 ఏళ్ల నుంచి ఇదే చెప్పుకుంటున్నా, చెప్తూ ఉన్నా. బయటనే ఉన్నాను. ఆఫ్టర్ 10:30, 11 o'clock నన్ను లోపలికి వెళ్ళి పంపించారు. జస్ట్ 10 feet, ఒక 100 ఒక ఏమంటారు సార్, 10 feet దూరంలో, అంత దూరంలో ఉంటుంది పాప. ఈడ నిలబెట్టారు నన్ను, నా కొడుకును నిలబెట్టి చూడమ్మా అన్నారు. అప్పటికేంది, ఈడో మాస్క్ వేశారు, ఈడొక గ్రీన్ కలర్ క్యాప్ కట్టారు, ఒక గ్రీన్ కలర్ చెద్దరు కప్పేశారు. పైన ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఉంది, బాక్స్ లాగా. బెడ్ మీద పడుకోబెట్టారు, కళ్ళు మూసుకొని ఉంది. దూరంగా నిలబడ్డా. నేను వెళ్తే ఆపదలో ఉన్న ఏ బిడ్డకైనా తల్లి దగ్గరికి వెళ్ళాలని ఉంటుందా, ఉండదా సార్? మీరు హ్యుమానిటీ గ్రౌండ్స్లో చెప్పండి సార్, లీగల్గా వదిలిపెట్టండి. హ్యుమానిటీ గ్రౌండ్లో అప్పుడు నా మానసిక స్థితి ఎట్లుంటుంది సార్? నా మానసిక స్థితి, మానసిక క్షోభ ఎట్లుంది? ఏమైంది నా బిడ్డకనే ఉంటుంది. దగ్గరికి వెళ్ళొద్దంటారు, ముట్టుకోవద్దంటారు, చూడొద్దంటారు, దూరంగా ఉండి నిలబడి చూడమంటారు. అక్కడనే ఇది ఒక పెద్ద హాలు లాగా ఉంది సార్. ప్రత్యూషను అక్కడ సెంటర్లో పడుకోబెట్టారు. పక్కన ఒక రూమ్ ఉంది, రూమ్లో సిద్ధార్థ రెడ్డి ఇద్దరు పాయిజన్ తీసుకుంటారని చెప్తున్నారు అందరూ. ఇప్పుడు నా వర్షన్ కాదు, వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇద్దరు పాయిజన్ తీసుకున్నారు. సిద్ధార్థ రెడ్డి పాయిజన్ తీసుకున్నారు, ప్రత్యూష పాయిజన్ తీసుకున్నారు. సిద్ధార్థ రెడ్డి దగ్గర మోర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మదర్, ఫాదర్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమో ఆయన దగ్గర కూర్చొని ధైర్యం చెప్తారు. నా బిడ్డ దిక్కులేని దానిలాగా పెట్టిండ్రు సార్. నేను పోవద్దా, దగ్గర పోవద్దా, ముట్టుకోవద్దా? ఇట్లా టచ్ చేస్తే ఎంత ధైర్యం వస్తుంది సార్? ఆపదలో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నాం, వచ్చేవారు మనం ఇట్లా పట్టుకుంటే మనకు ఎంతో ధైర్యం వస్తుంది. అసలు ఆ ధైర్యం ఏది ఇవ్వనీయలేదు, నన్ను టచ్ చేయనీయలేదు, నా పోనీయలేదు. ఒక్క నిమిషం ఓన్లీ 1 minute సార్. అక్కడ నిలబడ్డా, ఏడుస్తూ చూస్తున్నా, దగ్గరికి పోవాలని కొట్టుకుంటుంది మనసు, పోనివ్వరు. మీరు వెళ్ళొద్దమ్మా అంటారు డాక్టర్ గారు. అంటే మా పరిస్థితి చెప్తున్నాం సార్. అక్కడ మా పరిస్థితి ఎట్లాంటిది అన్నది అర్థమవుతుంది మీకు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం మేము. అప్పుడు వాళ్ళకి బిడ్డని హ్యాండ్ ఓవర్ చేసినా సార్, నేను బిడ్డను అమ్మేసినా, బిడ్డను నేను అడ్మిట్ చేసినా. నేను అడ్మిట్ చేయలేదు కదా, ఎవరు అథారిటీ ఇచ్చింది అక్కడ అడ్మిట్ చేయడానికి? ఫస్ట్ నాకు కాల్ చేయాలి, ఇక్కడ ఉంచుతారా లేదని నన్ను అడగాల. ట్రీట్మెంట్ ఎట్లా స్టార్ట్ చేసినా మీరు? అయిపోయింది సార్. నాకు అప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ అంటే ఇంత ఎక్స్పీరియన్స్ లేదు సార్. అప్పుడు నేను మిడిల్ క్లాస్ లేడీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నా క్యూట్ ఫ్యామిలీ, నేను అంతవరకే ఉన్నాను సార్. కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు. అప్పుడు ఏమైంది అనే పరిస్థితుల్లోనే ఉన్నా. ఆ రాత్రి వాళ్ళకు ఒక 5 rooms కింద అలాట్ చేసింది సార్. నేను వెళ్ళి రిసెప్షన్లో ఒక 2 rooms ఇవ్వండి, మా అన్నయ్య వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, మా వదిన వాళ్ళు ఉన్నారు, అందులో రెస్ట్ తీసుకుంటారు, నైట్ అయిపోయింది 12 అవుతుంది అని అంటే, రూమ్స్ లేవు మీకు, అన్ని రూమ్స్ ఫుల్అప్ అయిపోయినాయి, ఆ లాన్లో కూర్చోండి. ఇది రెక్లెస్ ఆన్సర్, పోయి ఆడ కూర్చోండి. నైట్ అంతా మా అన్నయ్య వాళ్ళు మేమందరం ఇట్లా పెట్టుకుని కూర్చొని, ఆ లాన్లో రిసెప్షన్లో ముందరనే ఇట్లా పెట్టుకుని కూర్చొని పడుకున్నాం సార్. ఇంత నిర్దయ అయినా సార్,
దయలేనితనమా సార్? అక్కడ మనుషులు ఉన్నారా, మృగాలు ఉన్నారా? హాస్పిటల్ అదేంది సార్? వైద్యో నారాయణ అంటారు, డాక్టర్ల దగ్గర పోతే రోగం తగ్గుతుంది అంటారు. మనుషులను చంపుతారని పోరు సార్ ఎవరైనా. ఎక్కడుంది సార్ న్యాయము? ఇక్కడనే జరిగిన న్యాయము నాకు నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నట్టు నేను హౌ కెన్ ఐ బిలీవ్? ఎట్లా బిలీవ్ చేస్తా? మీరు ఎన్ని చెప్పినా నేను బిలీవ్ చేయ. ఆయన అంటుండొచ్చు, మీరు బాడీని చూడలే, బాడీ పోస్ట్ మార్టం చేసినప్పుడు మీరు లేరు. రిపోర్ట్లను పెట్టుకొని మీకున్న ఎవిడెన్స్ని, ఫోరెన్సిక్లో నేను ఇవి ఉన్న ఎవిడెన్స్ని తీసుకొని చెప్తున్నాను, నేను లీగల్గా చెప్తున్నాను, మెడికల్గా చెప్తున్నాను, ఆమెకు అర్థమవుతలేదు అంటాడు. ఏం అర్థం కావాలి సార్? మెయిన్ పోస్ట్ మార్టం రిపోర్ట్నే పట్టుకొని నేను పోయినా. బయట చెప్పినంత మాత్రాన తారుమారు కావు సార్. ఆయన చేయడం మిస్టేకే. అనధికారికంగా ప్రకటించడం అనేది మిస్టేక్. కానీ ప్రకటించినంత మాత్రం అది ఏదో అయిపోయింది అనేది తప్పు సార్, రాంగ్ ఇది. ఇంకొకటి, తెల్లారి 10 o'clock సేమ్ ప్రత్యూషకి ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో సతీష్ చంద్ర డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్, ఆ డాక్టర్ గారు వచ్చేసి అమ్మ ప్రత్యూషకి ఒక డ్రెస్ తీసుకురండి అన్నారు సార్. అప్పటివరకు ప్రత్యూష చనిపోయింది అనేది డిక్లేర్ చేయలే. ఒక డ్రెస్ చేయండి తీసుకురండి అని అన్నారు. నేను హడావిడిగా మా బాబుని తీసుకొని మా అన్నయ్య వాళ్ళని అక్కడే కూర్చోపెట్టి ఇంటికి వచ్చాను సార్. మేము అప్పుడు తార్నాకలో ఉండేవాళ్ళం. ఇంటికి వచ్చాను సార్. వచ్చి ప్రత్యూషకు డ్రెస్ తీసుకొని తొందర స్నానం చేసుకొని, నేను నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారిని పూజ చేయడం అలవాటు సార్. కనకదుర్గమ్మకి దండం పెట్టుకొని, అమ్మ నా బిడ్డకి ఏం కాకుండా చూడమ్మా, ఆపద వచ్చేసింది, ఎస్కేప్ అయ్యేటట్టు చూడు, బతికేటట్టు చూడని చెప్పి దండం పెట్టుకొని డ్రెస్ తీసుకొని హడావిడిగా మళ్ళీ నా కొడుకుని తీసుకొని పరిగెత్తిన సార్. అయితే అబౌట్ 10:30, 10:45 టైంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన డ్రెస్ తీసుకొని వెళ్ళిండు సార్ పైకి. డ్రెస్ చేంజ్ చేసిండ్రేమో, లోపల ఏం చేసిందో తెలియదు కదా సార్. ఐసీయూలోకి ఎవరిని అదే లాస్ట్ నేను ఐసీయూలోకి పడ్డా. మళ్ళీ నన్ను రానియలే. మళ్ళీ నేను ఐసీయూలోకి పోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక 10-15 మినిట్స్లో మళ్ళీ ఒకసారి పిలిచారు లోపలికి. పిలిచి ఈ రింగు సార్, ఇదే రింగు, ఈ రింగు పాపకు టాప్స్ ఉండే, ఒక చిన్న ఆ తాడుతోటి ఒక చైన్ వేసుకుంది మ్యాచింగ్. ఆ టాప్స్, ఆ చైన్ ఇది ఇచ్చేసి నాతో రిసీవ్డ్ అని చెప్పి సంతకం పెట్టించుకున్నా. అప్పుడు కూడా బతలాడినా సార్ డాక్టర్ని, సార్ నా బిడ్డ దగ్గరకు ఒకసారి వెళ్తా సార్, ఒక్కసారి టచ్ చేస్తే దానికి ధైర్యం వస్తుంది సార్, అమ్మ నేను వచ్చినమ్మా నువ్వు ధైర్యంగా ఉండని చెప్తాను సార్ అంటే, లేదు మీరు వెళ్ళొద్దు అక్కడికి అంటే, నేనేమిట చచ్చిపోయిన బాడీకి పెట్టినరా మీరు ట్రీట్మెంట్, లేకపోతే నా బిడ్డ నా బిడ్డ చనిపోయిందా, నా బిడ్డ అలయుగా ఉందా, ఫెయింట్ అయి పడిపోయిందా, ఏమైంది అక్కడ, నన్ను ఎందుకు టచ్ చేయనీలే మీరు, ఎందుకు పోనీలే మీరు నా బిడ్డ దగ్గరికి అని. ఇద్దరు నేను పాయిజన్ తీసుకున్నప్పుడు అతని దగ్గర 10 మంది కూర్చుంటే నా బిడ్డ దగ్గర ఎవ్వరు లేరు, నన్ను ఎందుకు పోనీలే, నన్ను ఎందుకు వెళ్ళగొట్టింది ఐసీయూ నుంచి, వాళ్ళు ఐసీయూలోనే ఉన్నారు, మరి వాళ్ళ దగ్గర 10 మంది కూర్చుంటే ఏం రాదా సార్? ఇవన్నీ మీరు ఆలోచించాలి సార్, ఏమవుతుంది అన్నది ఆలోచించాలి. ఒకరికొక న్యాయం, ఇద్దరు కలిసి తాగినప్పుడు ఒకరికొక న్యాయం, ఇంకొక న్యాయం ఎట్లుంటుంది సార్ హాస్పిటల్లో? ఇద్దరు పేషెంట్లే కదా. ఇద్దరు పక్కనే పెట్టామని చెప్పారు కదా. పక్కన కదా సార్. అక్కడ ఇక్కడ ఒక రూమ్ ఉంది సార్, రూమ్లో ఐసీయూలో ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్లో ప్రత్యూషన్ అక్కడ. అంటే 15 గంటల 45 నిమిషాల తర్వాత ప్రత్యూష ట్రీట్మెంట్ తర్వాత 15 గంటల 45 నిమిషాల తర్వాత చనిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఈ టైంలో మీరు ఒకసారే కలిసారని చెప్తున్నారు, అంటే దాదాపు టచ్ చేయలేని చెప్తున్నారు. అవును, లోపలికి వెళ్ళి చూడడానికే 2 hours నన్ను పిచ్చిదానిలాగా బయట నిలబెట్టిండ్రు సార్. డాక్టర్ లోపల ట్రీట్మెంట్ అవుతుంది మీరు వెళ్ళొద్దు అని చెప్పి బయట నిలబెట్టేశారు. ఏడ్చుకుంటూ కూర్చున్నా నేను, నిలబడి కూర్చోలేదు, డోర్ ఐసీయూ డోర్ ముందరనే నిలబడిపోయినా. లోపలికే పోనీయకపోతే హౌ కెన్ ఐ సీ సార్? ప్రత్యూష లోపలప్పుడు మీరు బయట పోలీసుతో మాట్లాడుతూ కావచ్చు, పోలీసుతో ఎవరు లేదు సార్ ఆ రాత్రి అంటే తర్వాత చనిపోయినప్పుడు కేవలం బెదిరించడానికి మాత్రమే ప్రత్యూష సిద్ధార్థ ఈ విధంగా చేశారని చెప్పి మీరే చెప్పినట్లు అప్పుడు ఉంది కదా. లేదు, నేను చెప్పలేదు. ఏ పోలీసును వచ్చారు సార్? నేను ఒకటి చెప్పినా సార్, నెక్స్ట్ డే మనకి తెచ్చిచ్చాను కదా, తీసుకెళ్ళిండ్రు, డ్రెస్ చేంజ్ చేసిండ్రు, చేంజ్ చేసి బయటకు వచ్చి ½ an hourలో, నేను డ్రెస్ ఇచ్చిన ½ an hour తర్వాత ప్రత్యూష చనిపోయిందని చెప్పారు. జస్ట్ ½ an hour హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది అనౌన్స్ చేసిండ్రు. నేను ఇప్పుడే డ్రెస్ తెచ్చి ఇచ్చిన కదా, మారుస్తా అన్నారు కదా, నేను మీరు వెళ్ళి డ్రెస్ తెండి అన్నప్పుడు కూడా అడిగిన, ఎలా ఉంది సార్ పాపకి అంటే, బాగుంది పర్లేదమ్మా అన్నారు కదా, మరి ఇప్పుడు ½ an hourలో ఎట్లా చనిపోయింది సార్ అన్న. లేదమ్మా హార్ట్ అటాక్ వచ్చింది, తను తట్టుకోలేకపోయింది, చనిపోయింది. ఓకే సార్ అయిపోయింది. నేను ఒక తల్లిగా నా పరిస్థితి ఆలోచించండి సార్, మొత్తం మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయినాను నేను, ఏమవుతుందో తెలియదు. వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ ఏందోనంట లోపల డెడ్ బాడీని అప్పుడే ఇవ్వలేదు సార్ మాకు. ఏం చేసుకున్నారు ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నా బిడ్డ శరీరాన్ని వాడుకున్నారు సార్.
అన్ని మాయం చేయడానికి అన్ని మాయం చేసే డెడ్ బాడీని బయటకు తెచ్చారు సార్. డాక్టర్ చేతిలో పడిందంటే డాక్టర్ బతికించవచ్చు, ఏమన్నా చేయొచ్చు సార్. మీకు తెలుసు, ఏదన్నా చేయొచ్చు. వాళ్ళు మొత్తం చేసి సిస్టమ్ మీద బండబెట్టుకొని 11 అట్లా చెప్తే 12:30 1 డెడ్ బాడీ బయటకు వచ్చింది సార్. ఏం చేసింది ఎవరికి తెలుసు సార్? ఎట్లా నమ్మేది? తెచ్చిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ వాళ్ళు చెప్పేసి ఇట్లా చనిపోయింది అని. సార్ నేను అక్కడే అడుగుతున్నాను, అది మెడికో లీగల్ కేసు, వాళ్ళు పాయిజన్ తీసుకున్నారు, ప్రత్యూష చనిపోయింది అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్కి చెప్పారు. అంతవరకు ఓకే, మీరు చాలా రెస్పాన్సిబిలిటీగా పనిచేసారు హాస్పిటల్ వాళ్ళు. కానీ ఏ విధంగా అయితే మెడికో కేసు ఇదే అని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టినరో, అదేవిధంగా మెడికో లీగల్ కేసు కింద నా బిడ్డ డ్రెస్సుని ఎందుకు ఇవ్వలేదు, పోలీస్ వాళ్ళకన్నా ఇవ్వాలా, ఫోరెన్సిక్ వాళ్ళకన్నా ఇవ్వాలా, ప్యాక్ చేసి తల్లిగా నాకన్నా ఇవ్వాలా, ఎవరికో ఒకరికైతే హ్యాండ్ ఓవర్ చేయాలా. ప్రత్యూష ఏ డ్రెస్ అయితే చేంజ్ చేసిండ్రో అది ట్రీట్మెంట్ అయినప్పుడు ఉన్న డ్రెస్ని అయితే ఇవ్వాలి కదా సార్. పాయిజన్ తీసుకున్న టైంలో ఉన్న డ్రెస్ అయితే ఇవ్వలేదు. వాళ్ళని నేను పోయి నాకు ఒక 3 days తర్వాత ఇది సస్పెక్టెడ్ డెత్ అని చెప్పి నాకు భువనగిరిలో ఉన్నప్పుడు తెలవగానే నేను ఫస్ట్ పోయింది కేర్ హాస్పిటల్కి పోయి అక్కడ చైర్మన్ గారు ఉన్నారు. అంటే చైర్మన్ గారు ఆఫీస్ నా రూమ్లోకి పోయి మాట్లాడినా సార్ తోటి, ఒకటేసారి మాట్లాడాను. అదే సార్ డ్రెస్ సార్ ఏమైంది అంటే సతీష్ చంద్ర టీము ప్రత్యూషకి ట్రీట్మెంట్ చేసింది అన్నారు. సార్ ఆ సతీష్ చంద్ర సార్ రెస్పాన్సిబిలిటీ అంతా మీదే ఉంటుంది హాస్పిటల్. ఏది జరిగినా మీరే చెప్పాలి, రెస్పాన్సిబిలిటీ మీరే అవుతారు. నాకు చెప్పండి, నా బిడ్డ డ్రెస్ నాకు ఇవ్వండి, నేను తీసుకొని వెళ్తాను అంటే లేదు ఆ రోజు నా ప్రత్యూష మార్నింగ్ నెక్స్ట్ 24th మార్నింగ్ ప్రత్యూష మోషన్ చేస్తే ఆ డ్రెస్ ఇప్పేసినాము, మీరు తెచ్చిన డ్రెస్ ఇచ్చినాము, దాన్ని మేము డస్ట్బిన్లో వేసేస్తే మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ సర్వెంట్స్ అందరూ డైలీ పేషెంట్స్ వేస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి కాల్ చేస్తారు. అందులో భాగంగా ప్రత్యూష డ్రెస్ కూడా కాల్ చేసిండ్రు. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్ సార్. మీరు చెప్పండి, కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, మీరు పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేయడానికి బాధ్యత ఉంటుంది. మెడికో లీగల్ కింద ఒక చనిపోయిన సస్పెక్టెడ్ డెత్ అయిన ఆ బాడీ మీద ఉన్న డ్రెస్సును ప్రిజర్వ్ చేయాలని తెలియదా సార్? హాస్పిటల్ ఓపెన్ చేసేటప్పుడే కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు సార్, అవునా? ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎట్లుంటుంది సార్? మెడికో లీగల్ కింద చనిపోయిన అమ్మాయి మీద ఏ ఆర్టికల్ ఉన్నా ప్రిజర్వ్ చేయాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఎలాంటి డెత్ అయినా, సస్పెక్టెడ్ డెత్ అంటే ప్రతిదీ ప్రిజర్వ్ చేయాలి. నా బిడ్డ డ్రెస్ని ఎందుకు ప్రిజర్వ్ చేయలే? నేను అడిగిన సార్ నాకు డ్రెస్ ఇవ్వండి, మోషన్ చేసింది బిడ్డ తల్లిని సార్. నేను ఒక పిల్లలు ఎదుటి వాళ్ళకి ఏదైనా ఉంటే అసహ్యమేస్తుంది, కానీ మాకు ఆ పిల్లలు ఎట్లాంటి స్థితిలో ఉండని గుండెకు అదుముకుంటాం, అయ్యో నా బిడ్డ ఇట్లా అయిపోయింది అని. నాకేం అసహ్యం సార్, చేత్తో తీసేస్తా. నా బిడ్డ అక్కడ కొట్టుకుంటుంది, నా బిడ్డ చేతులు కడుక్కుంటా, నాకు ఇవ్వని ఉంటుంది. ఓకే, అది కూడా మోషన్ కిందికి తీసేసిండు, పైదేమైంది సార్? పైదని ఇవ్వచ్చు కదా, మొత్తం ఎట్లా తగల పెడతారు సార్ అంటే, అవును సార్, లేదు సార్, డస్ట్బిన్లో వేసినాం, తగల పెట్టేసినాం అంతే. ఇక్కడనే ఏమి మ్యానిపులేట్ అయింది? నారాయణ రెడ్డి సార్ని అడగండి సార్. మెడికో లీగల్ కింద డ్రెస్సును పడేయొచ్చా? ఇన్ని చెప్తున్నారు కదా, మెడికో లీగల్ కింద డ్రెస్ పడేయొచ్చా, కాల్చొచ్చా? ప్యాక్ చేసి పెట్టి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపాలి సార్, ప్యాక్ చేయాలి. ఏది మళ్ళా ఎక్కడుంది డ్రెస్సు? సాక్ష్యాలు ఉంటాయి డ్రెస్సులోనే. మెయిన్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో బాడీ మీద ఏమేమి ఉంటాయో వాటి మీద సాక్ష్యాలు ఉంటాయి, ఎవిడెన్స్లు ఉంటాయి. ఎవిడెన్స్ దొరకకుండా మాయం చేసి తగలబెట్టేసిండ్రు. సింపుల్గా అర్థమవుతుంది సార్. అక్కడ మీలాంటి వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు, సింపుల్. ఇంకా నాకు ఎక్కడ ఎవిడెన్స్ దొరుకుతుంది, ఎక్కడ సాక్ష్యాలు దొరుకుతాయి? పోస్ట్మార్టం రిపోర్టు ఏదో ఒక అలిగేషన్ పెట్టేసి దాని పక్కన పడేసిండ్రు మెయిన్ ఎవిడెన్స్ని. ఇంకో రెండో ఎవిడెన్స్ బట్టలు, అది తగలబెట్టేసినామంటున్నారు. వేర్ ఈస్ ద ఎవిడెన్స్? మెయిన్ ఎవిడెన్స్ లేవి. హత్య చేయబడ్డది అనడానికి, రేప్ చేయబడ్డదానికి కావాల్సిన రెండు మెయిన్ ఎవిడెన్స్లను తీసేసిండ్రు మీరు ఫస్టే. ఇంకా నాకు ఎక్కడ ఉంటుంది కొట్లాడడానికి? ఎవరు చెప్తారు సార్? ఎవరు చెప్తారు ఈ కేసులో? ఎవరు చెప్తారు? అసలు నిజాలు ఎవరు చెప్తారు? మీరు చెప్పండి, అసలు నిజాలు ఎవరు చెప్తారు? ఎంత అన్యాయం, ఎంత దారుణం జరిగింది సార్. అప్పుడు నేను బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచినప్పుడు నాకు తెలవక పిచ్చిదానిలాగా, అంటే నాకు ఐ డోంట్ నో లీగల్, నాకు తెలిసిన ఒక వర్డ్ సిబిసిఐడికి ఇవ్వండి సార్ అని అడిగిన. సిబిసిఐడికి అంటే స్టేట్ ఆర్గనైజేషన్ అంటది, సిబిసిఐడికి ఇవ్వండి సార్ అని అడిగిన. పాపం ఆయన చాలా ప్లీజింగ్లో ఉన్నాడు సార్.
సరే ఏమో నువ్వు చెప్తున్నావు కదా సిబిసిఐడికి ఇస్తాను అన్న తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా వెల్ విషర్స్ ఉంటారు కదా అడ్వకేట్స్ వాళ్ళు అయ్యో అమ్మ నువ్వు పోయి సిబిసిఐడిని ఎందుకంటే సిబిఐని అడిగితే బాగుండేది, అది సెంట్రల్ ఆర్గనైజేషన్ అయితే కొద్దిగా మనకు న్యాయం జరుగుతుంది అని అంటే నాకు కొద్దిగా అప్పుడు కన్ఫ్యూజ్లో ఉన్నా తెలియక సరే మళ్ళీ అడుగుదామని చెప్పేసి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అప్పుడు పార్టీ పెట్టారు, 2002 వరకు పార్టీ ఉంది. ఆయనని ఇద్దరిని కలిసి సార్ నాకు సిబిసిఐడి తెలియదు అంటే తెలియక చెప్పాను సార్, నాకు సిబిఐ కావాలా, సిబిఐ తోటి అయితే కొద్దిగా నా బిడ్డకు తొందరగా న్యాయం జరుగుతుంది అని అన్నాను. అన్న తర్వాత మళ్ళీ ఒకసారి బాబు గారిని కలిసి బాబు గారిని కూడా చెప్పారు సార్ సిబిఐ అంటే. అసెంబ్లీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రశేఖర్ గారు మాట్లాడి ఎట్టకేలకు నా రిక్వెస్ట్ వాళ్ళ రిక్వెస్ట్ బాబు గారు ప్లీజింగ్ అన్నీ కలిపి సిబిఐకి ఇచ్చేశారు. అసెంబ్లీలో అనౌన్స్ చేశారు సిబిఐకి ఇచ్చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ సిబిఐకి ఇవ్వడము బాబు గారు ప్లీజింగ్ అవడం చాలా సంతోషం సార్. ఓకే నాకు కొద్దిగా న్యాయం జరుగుతుందని ఒక హోప్ వచ్చింది. కానీ ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సిబిఐకి ఇవ్వడానికి ముందే మెయిన్ ఎవిడెన్స్ అన్నీ స్మాష్ అయిపోయినాయి. ఇట్లా ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవిడెన్స్ ఏమి లేకుండా ఆఫ్టర్ పోస్ట్ మార్టం నేను ఒక 1 మంత్కి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని పక్కన పెట్టేసి త్రిసభ్య కమిటీని పెట్టిండ్రు. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఒక కమిటీని వేస్తున్నామని. ఆ త్రిసభ్య కమిటీ ఈ ఫోరెన్సిక్లో ఉన్న కొన్ని ఆధారాలను ఈ కొన్ని రిపోర్ట్లను తీసుకొని అవి టేబుల్ మీద పెట్టుకొని వాటిని చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఓకే ఇది ఆ రిపోర్ట్ ఆధారంగానే సెషన్ కోర్టు నుంచి హైకోర్టు వరకు ఈరోజు నాకు తీర్పు వచ్చే వరకు క్యారీ అయింది. అదే ఏంది సూసైడ్ అని చెప్పి క్యారీ అయింది, అదే తీర్పు వచ్చేసింది. ఓకే సార్, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా మెడికో లీగల్ కింద ఒక డ్రెస్సు తగలబట్టినప్పుడు వాళ్ళ మీద హాస్పిటల్ మీద ఎందుకు కేసు ఫైల్ చేయలే? మీరు ఎందుకు కేసు ఫైల్ చేయలే హాస్పిటల్ మీద? ఎందుకు వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయలే? అడగాలి కదా సార్. మీరు అట్లట్లా ఇర్రెస్పెక్ట్గా అట్లట్లా తగలబెట్టారని అడగాలి కదా. మెయిన్ ఎవిడెన్స్ పోయింది అని చెప్పి అడగాలి కదా. మరి ఎందుకు అడగలే? ఎందుకు కేసు ఫైల్ చేయలే వాళ్ళ మీద? మీరు కూడా పోరాటం చేయొచ్చు కదా అగెన్స్ట్ ఆఫ్ ది హాస్పిటల్. చేసిన సార్, సిబిఐ వాళ్ళకు కూడా చెప్పిన, సిబిఐ వాళ్ళకి కంప్లైంట్ పెట్టుకున్నా, సిబిఐ వాళ్ళకి చెప్పిన. సో మెడికో లీగల్ కింద వాళ్ళు డ్రెస్ నుంచి వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి, వాళ్ళని ఎంక్వైరీ చేయండి అని. ఎక్కడ సార్? దీంట్లో ఒకటి అంటే ఆ కేసుని స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఫాలో చేస్తున్న నాకు అనిపించింది ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, మీడియా ఇంటర్ఫరెన్స్, తర్వాత ఇక్కడ పోలీసులు, ఇక్కడ కోర్టులు, తర్వాత ప్రతి ఒక్కరు అన్ని ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ పోయారు. దాంట్లో మీరు కొన్ని విషయాలు అంటే తెలిసి మీరు మాట్లాడడం వల్ల ఇన్వెస్టిగేషన్ మొత్తం పక్కదారి పట్టింది అనుకోవచ్చా సార్? నేను చెప్తున్నా ఇక్కడ మీరు తెలిసి తెలియక అని చెప్పాను, అందుకే నేను కూడా నేను తెలిసి తెలియక చేసిన మాట్లాడినా నేను బాధితురాలిని. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, ప్రభుత్వం ఏం చేసింది, సిబిఐ ఏం చేసింది? చట్టాలు ఉన్నాయి కదా సార్, చట్టపరమైన సంస్థలు ఉన్నాయి కదా. బాధితులకు అన్యాయం జరిగినప్పుడే కదా న్యాయం చేయడానికి ఉన్నది. వాళ్ళు కోర్టు ఒకటే నమ్ముతాను, నాకున్న ఎవిడెన్స్ మాత్రమే దాని ప్రకారం వెరిడిక్ట్ ఇస్తా అంట తప్పించి నేను అదే అంటున్నాను. దాన్ని తప్పించి అవుట్ ఆఫ్ ద వే నేను ఇవ్వలేనని చెప్తుంది కదా. నేను అందుకే అదే అంటున్నాను సార్, మీకు ఇప్పుడు చెప్పింది అదే. సిబిఐకి ఇవ్వడం అనేది ఇచ్చారు. సిబిఐకి ముందే సిబిఐకి ప్రత్యూష కేసును హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము, ప్రత్యూష కేసును సిబిఐకి ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత చెప్పడానికి ముందే అంతా సెట్ చేసుకున్నారు. ఆ సెట్టింగ్ ఎట్లయిపోయిందంటే దిస్ ఈజ్ నాట్ రేప్, దిస్ ఈజ్ నాట్ మర్డర్, ఓన్లీ సూసైడ్. ఓకే సార్, ఇందులో నాకు కొన్ని చిన్న అనుమానాలు ఉన్నాయి సార్. నా అనుమానాలు నేను అందరికీ చెప్పిన, మీరు చెప్పలేదంటున్నారు, నేను అందరికీ చెప్పిన. బట్ ఎవిడెన్స్ కాదు, ఎక్కడ పోయినా ఎవిడెన్స్ అంటున్నారు. ఎవిడెన్స్ని నాశనం చేసిండ్రు. నేను ఎక్కడి నుంచి తెచ్చేది సార్? నాశనమైన ఎవిడెన్స్లు ఏ నుంచి తెచ్చేది? తగలబెట్టిన బట్టను ఏ నుంచి తెచ్చేది? పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదు అంటున్నారు. ఇంకా ఒక డెత్లో ఏమేమి విట్నెస్లు ఉంటాయి మీరు చెప్పండి సార్? ఒక రేప్ అయిన మర్డర్ కేసులో ఏమేమి సాక్ష్యాలు ఉంటాయి? బట్టలు, పోస్ట్ మార్టం రిపోర్ట్, రెండింటిని కాదు అంటున్నారు. ఇంకా నేను ఏం తెచ్చేది? నేను చెప్తూనే ఉన్నా అందరికి, మెడికో లీగల్ కింద డ్రెస్ తగలబెట్టిండ్రు, సాక్ష్యాన్ని మార్చేసిండ్రు అని చెప్తూనే ఉన్నా. అది లేదు, అది పోయింది. ఉన్నదాన్ని తీసుకోండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే అది కాదు, ఆయన అనధికారికంగా అనౌన్స్ చేసిండు, దాన్ని తీయము. మీరు తయారు చేసింది మాత్రం కరెక్ట్. అధికారం వాళ్ళ చేతిలో ఉంది సార్, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, డబ్బులు వాళ్ళ చేతిలో ఉన్నాయి, అన్నీ వాళ్ళ చేతిలో. నేను ఒక కామన్ లేడీ, మధ్యతరగతి కుటుంబీకురాలని, ఒంటరి లేడీని. ఇక నన్ను ఎవరు పట్టించుకుంటారు సార్? మీరు చెప్పండి. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం సార్, దారుణం.
చక్కోర పక్షిలాగా తిరిగిన అరణ్య రోదన అయింది నాది. చెప్పి మీరు చెప్పలేదంటున్నా, నేను ప్రతి ఒక్కరికి చెప్పిన. సాక్ష్యం తీసుకురాపా అంటారు. ఎన్ని నుంచి తెచ్చేస్తారు సాక్ష్యాన్ని? తగలబెట్టిన తర్వాత ప్రత్యూష చెప్పులు ఉంటాయి కదా సార్, ఆ చెప్పులని ఒక 3 కవర్లలో చుట్టండి సార్. చుట్టి వాటికి ప్లాస్టర్స్ వేసిండు మంచిగా నీట్గా. కాళ్ళకి వేసుకున్న చెప్పులనేమో 3 కవర్లు చుట్టి ప్లాస్టర్లు వేసి సెల్ఫ్లో పెట్టి 4 days తర్వాత నన్ను పిలిచి ప్రత్యూష చెప్పులు ఉన్నాయి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి అద్దాల దాంట్లో పెట్టి దాన్ని తీసి నాకు ఇచ్చింది సార్. చెప్పులను మీరు ప్రిజర్వ్ చేస్తారు, నా బిడ్డ రింగ్ అంటారు, చెవులకు హ్యాంగింగ్స్ అంటారు, మెళ్ళో చైన్ అంటారు, బట్టలు సార్. అంటే వాటి మీద ఏమీ లేవు కాబట్టి అన్ని టెస్టులు చేసుకొని అంతా క్లీన్ చేసి చేసి ప్యాక్ చేసి ఇచ్చేసారు. నాకు ఇయ్యలేదు అనక ఆమెకి ఇచ్చినాం మేము ఆర్టికల్స్, ఆమెకు ఆర్టికల్స్ ఇచ్చినాం అనడానికి, ఆమెకి ఏమి ఇయ్యలేదు అని కూడా ఆర్టికల్స్. మెయిన్ బట్టలు మాత్రం మార్చేసాను. వాష్ చేయలేరు కదా సార్, చేస్తే ఎందుకు చేసిండ్రు అంటారు కదా, అందుకని వాటిని కాల్ చేసిండ్రు. అంత ప్లాన్డ్ సార్, ప్లాన్. ఎవ్రీ స్టెప్లో ప్లానింగ్ జరిగింది, ఎవ్రీ స్టెప్లో పవర్ యూజ్ అయింది. నా బిడ్డ ఏమన్నా భారతదేశంలో పెద్ద పొలిటికల్ లీడరా సార్, లేకపోతే మావోయిస్టా, నక్సలైటా, లేకపోతే పెద్ద హీరోయినా? కామన్ ఫ్యామిలీ మాది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎవరితో సంబంధం లేకుండా మా బాధలు ఏందో మేము పడతామో, మా ఫ్యామిలీగా గెటాన్ అవుతామో అనుకోండి బతికేటోళ్ళము. ఒక అప్కమింగ్ ఆర్టిస్టు ఏదో మా డెవలప్మెంట్కి మేము సినిమా ఫీల్డ్కి పోయినాము. ఆమె రాత అలా ఉంది. ఎవరికి ఏ ప్రొఫెషన్ ఎటు వస్తుందో తెలియదు సార్, మన అదృష్టంలో రాసి ఉంటుంది. ఎవరు ఎన్నన్నా ఎందుకు సినిమా ఫీల్డ్కి పంపించినావు, ఎందుకు అందులోకి పంపించినంటే ఆమె రాత అలా ఉంది, అందులోకి పోవాల్సి ఉంది. దేవుడు రాసిపెట్టిన రాత. నేను తీసుకుపోయి కాలేజీలో జాయిన్ చేసిన, బైపీసీలో జాయిన్ చేసిన. తను అటు టర్న్ అయింది. ఆమె రాత అట్లుంది. డాక్టర్ కావాలనుకున్న వాళ్ళు యాక్టర్లు అవుతున్నారు, యాక్టర్లు కావాలనుకున్న డాక్టర్లు అవుతున్నారు. ఒక ప్రొఫెషన్ కావాలనుకొని కష్టపడ్డ వాళ్ళు ఇంకొక ప్రొఫెషన్లోకి పోతున్నారు. ఎందుకు పోతున్నారు సార్? వాళ్ళ అదృష్టంలో రాసి ఉంది అది. నా బిడ్డ కూడా అంతే. నేను డాక్టర్గా చేద్దామని చెప్పి నేను బైపీసీలో జాయిన్ చేస్తాను, అటు వెళ్ళిపోయింది, టర్న్ అయింది, ఆమె ప్రొఫెషన్ టర్న్ అయింది. అటువంటి ఆమెను ఏమీ లేని ఒక కామన్ ఫ్యామిలీలో ఏదో అప్కమింగ్ ఆర్టిస్ట్ ఉన్న ఆమెను మెడికల్ లీగల్ కింద డ్రెస్సులు తగలబెట్టడము, పోస్ట్ మార్టం రిపోర్ట్లు మార్చడము, ఏంటిది సార్ ఇది? ఎక్కడుంది న్యాయము? నన్నేమో ఎవరు పట్టించుకోరు, ఎవరు రానియరు, ఎవరు నేనే ఒక అప్లికేషన్ ఇచ్చినా ఎవరు పట్టించుకోరు, నేను ఒక మాట చెప్పినా ఎవరు డోంట్ కేర్. అంతా మా చేతల. నేను పాపనేమైనా అమ్మినా వాళ్ళకి? అమ్మినా సార్? ఇచ్చేసినా? ఎందుకు నా బిడ్డని అట్లా చేసిండు మీరు అందరూ కలిసి? అన్ని వ్యవస్థలు ఇన్వాల్వ్ అయినాయి సార్ అందులో, ఒక్కరు కాదు అందరూ. ఇంకా నాకు న్యాయం దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది సార్? నేను మీరు చెప్పిందే అంటున్నాను. సిబిఐ ఎంటర్ కాకముందుకే ఒక ఒక రేపుకి డెత్కి కావాల్సిన ఎవిడెన్స్ అన్నీ మాయం చేసి దాన్ని ఒక పదం ప్రకారము 3 సభ్య కమిటీని కావాలని పెట్టి దాంతో సూసైడ్, ప్రత్యూష బాడీలో పాయిజన్కి సంబంధించిన పీసెస్ ఉన్నాయి, అందుకని ప్రత్యూష ఆయన ఇద్దరు కలిసి పాయిజన్ తీసుకున్నారు, చనిపోయారు. ఆమె చనిపోయింది, ఈయన బతికిండు. ఆమె ఎక్కువ తాగింది, చనిపోయిండు. ఆమె ఎక్కువ తాగింది, ఈయన తక్కువ తాగిందని చెప్పి ఎవరు చూసిండ్రు సార్? అక్కడ చూశారా? మూతికి పూసుకోవచ్చు ఆయన. చూశారా మీరు? ప్రత్యక్షంగా ప్రత్యక్ష సాక్షి ఉన్నారు అక్కడ. ఆయన చెప్పిందే నిజమవుతుంది. ఎందుకంటే 2 పర్సన్లో ఒక పర్సన్ డెత్, ఇంకో పర్సన్ చెప్పిందే నిజమవుతుంది. అతను చెప్పింది చూసారా మీరు? అక్కడ ఎవరైనా 3rd పర్సన్ చూసారా? తాగాడు, మూతికి పూసుకున్నాడేమో, ఆమెకు ఎక్కువ పోసాడేమో, మొత్తం ఆమెకే తాగించాడేమో, తను తాగలేదేమో, ఎవరికి తెలుసు సార్? ఎట్లా చెప్తున్నారు మీరు? బెదిరింపులకు చేయాలని చెప్తున్నారు, బెదిరించడానికి. అవన్నీ మీకు ఎట్లా తెలుసు? మీకు చెప్పాడా? సిద్ధార్థ రెడ్డి వచ్చి చెప్పాడా? హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఆల్ దిస్? ఎక్కడుంది సార్ న్యాయము? ఎక్కడుంది? మీ ఇళ్లలో జరిగితే బాధ తెలుస్తుంది సార్. మీ ఇళ్లలో జరగట్లే బాధ. నా ఇంట్లో ఉంది బాధ. నా బిడ్డ పోయింది. మానసికంగా నేను చచ్చిపోతున్నా, మానసికంగా నేను టెన్షన్ పడుతున్నా, కోలుకోలేకపోతున్నా, కుటుంబాన్ని నాశనం చేసుకున్నా, కుటుంబంతో బాధపడుతున్నా, పిల్లని నాశనం చేసుకున్నా, పిల్లని ఎదగలేకుండా చేసుకున్నా. అది నా బాధ. మీ ఇళ్లలో లేదు అది. మీరు ఎన్నైనా మాట్లాడతారు. బాధ లేనివానికి ఎన్నైనా వస్తాయి సార్. నేను కడుపు నిండి అన్నం తిన్నా, మీకు ఆకలి అవుతుంది. మీ ఆకలి నాకేమర్థమవుతుంది సార్? ఆకలి అర్థం కాదు. ఉండి ఇంకొక గంట సేపు ఉండి తర్వాత తిందు అంట, ఎందుకంటే నాకు ఆకలి అవ్వట్లేదు. ఆ బాధ నాకు తెలవదు. ఇప్పుడు నా పరిస్థితి అట్నే ఉంది. నా బాధ ఎవరికి అర్థం కాదు, వాళ్ళ ఇళ్లలో లేదు కాబట్టి. ఎన్నైనా మాట్లాడతాం, ఎన్నైనా నీతి సూత్రాలు పెడతాం, ఎన్నైనా చట్టపరంగా ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, ఆమె ఇట్లా ఎన్నైనా చెప్తాం. బట్ ఫ్యాక్ట్స్ ఇవి సార్. ఇంకొకటి నేను చెప్తున్నాను సార్. ప్రత్యూష 23rd రోజు కన్నడ మూవీకి వెళ్ళాలి సార్. 24th మార్నింగ్ ఓపెనింగ్ ఉంది, కన్నడ మూవీకి వెళ్ళాలి. ఒక అమ్మాయి తన ఇంట్రెస్ట్ తోటి 1 month డేట్స్ ఇచ్చుకొని
చెన్నైలో 1 మంత్ డేట్స్ షూట్స్ ఇచ్చుకొని 24th మార్నింగ్ ఓపెనింగ్ పెట్టుకొని 23rd మార్నింగ్ గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసుకొని కొత్త లాంగ్వేజ్లోకి వెళ్తున్నాను, మంచిగా ఉండాలి అందులో కూడా, నేను డెవలప్ కావాలని చెప్పేసి గుళ్ళో పూజలు చేసుకొని వచ్చి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటామని చెప్పి మా అన్నయ్య కూతురు తోడుగా మెడిక్యూర్ పెడిక్యూర్ ఫేషియల్ చేసుకోవడానికి పోయిన యాజ్ ఏ హీరోయిన్గా అందరిలాగా చేసుకోవడానికి వెళ్ళిన అమ్మాయి ఫేషియల్ చేయించుకొని సూసైడ్ చేసుకోవడానికి పోతుందా సార్? చచ్చిపోవడానికి పోతుందా? ఇన్ని డేట్లు ఇచ్చుకొని తెల్లారితే ఓపెనింగ్ పెట్టుకొని ఫేషియల్ చేసుకొని నేను చచ్చిపోతాను చెప్పి ఫేషియల్ చేసుకుంటారా? మీరు చెప్పండి సార్. అంటే జెన్యున్ మీ డౌట్స్ కాదని అనం. ఎందుకంటే సార్ నాకు వచ్చే జడ్జిమెంట్ వచ్చింది సార్. మీ డౌట్స్ ఎవరు కాదనిలేవు. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను సార్. నారాయణ రెడ్డి గారు చేసిండ్రా పాపము, పోలీస్ డిపార్ట్మెంట్ చేసిందా పాపము, ఇంకెవరైనా పాపం చేసిండ్రా, నా బిడ్డ చచ్చిపోకుండా నా బిడ్డ చచ్చిపోయేటట్టు చేసిండ్రా, నా బిడ్డకు న్యాయం జరగకుండా చేసిండ్రా, వాళ్ళ పాపాలు వాళ్ళకే తగులుతాయి. ఒక ఆడపిల్లని, ముక్కు పచ్చలారని ఆడపిల్లని అసలు నేను ఇప్పటికీ కొన్నిసార్లు అంటున్నాను, ఆ మొక్కం చూస్తుంటే ఎట్లా చంపబుద్ధి అయింది, అంత క్యూట్ మొక్కాన్ని చూస్తుంటే. ఎందుకంటే డైరెక్టర్లు అంటారు సార్, మీ పాపకి ఏమంటారు మేకప్ తీస్తేనే చాలా క్యూట్గా ఉంటుంది, కొన్ని నాటికి మేము చాలా డల్ చేస్తాం మీ పాపని. అంత క్యూట్ మొక్కాన్ని చూసుకుంటూ ఎట్లా చంపబుద్ధి అయింది సార్ పిల్లల్ని, ఎట్లా చంపుతున్నారు. మాకు ఇచ్చేసి మమ్మల్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాళ్ళం సార్. నీ బిడ్డను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే నేను చెన్నైలో పోయి సెట్ అయిపోయేదాన్ని. నాకు నా బిడ్డ ముఖ్యం, ప్రాంతం ముఖ్యం కాదు నాకు. అట్లనే ఇచ్చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడితే ఎంతోమంది దేవుళ్ళకి మీరు బాగుండాలని మొక్కేదాన్ని. ఈరోజు మీరు సర్వనాశనం కావాలని మొక్కుతున్నా కనకదుర్గమ్మని. నా బిడ్డను తీసేసిండ్రు, ఈ తల్లికి మానసిక క్షోభ పెట్టిండ్రు, చచ్చిపోయే వరకు ఇదే ఉంటుంది నాకు. 24 ఏళ్ళ నుంచి ఇదే ఉన్నది, ఇప్పుడు ఇంకా భవిష్యత్తు మొత్తం నేను చచ్చిపోయే వరకు ఇదే ఉంటుంది. ఇంత పాపం చేయకూడదు సార్ ఎవరు. మీరు డ్యూటీలలో ఉండండి, ఏ డ్యూటీలు ఉన్నాయి, మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు ఇంట్లో అమ్మలు ఉన్నారు, మీకు బిడ్డలు ఉన్నారు, ఒక బిడ్డను తీసేసిండ్రు. ఎంత ఘోరం సార్. జడ్జిమెంట్ వచ్చింది సార్, కానీ నేను అందుకే మాట్లాడుతున్నా. అంటే జడ్జి మేము అప్పీల్కి వెళ్తారా? మేము జడ్జిమెంట్ మీద అప్పీల్కి వెళ్ళడం సార్. అతను within 4 weeksలో సరెండర్ అవుతారా లేదన్నది ముందు మేము చూసుకోవాలి కదా సార్. మేము చూడాలి కదా. within 4 months మనకు 3 months టైం ఉంటుంది సార్ అప్పీల్కి వెళ్ళడానికి. వాళ్ళు within 4 monthsలో ఆయన వచ్చి సరెండర్ కావాలా, అయిన తర్వాత వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ అనేది మేము ఆలోచిస్తాం సార్. అంటే మా లీగల్ అడ్వకేట్స్ కూడా ఆలోచిస్తున్నారు సార్ ఏం చేయాలని. సో ముందు అతను సరెండర్ కావాలి. ఇప్పుడు యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు 2 years అన్నారు, మేము ఒబే చేసినాం, కామ్ అయిపోయినాం. మరి యాజ్ పర్ ఆన్ ది స్పాట్ సరెండర్ అయినప్పుడు ఆయన వచ్చి సరెండర్ కావాలి కదా సార్. సరెండర్ అవుతాడా కాదా అన్న మనం టార్గెట్ లాస్ట్ డేట్ వరకు చూస్తాం, 4 weeks లాస్ట్ డేట్ వరకు. తర్వాత ఏమి వేయాలి కోర్టులో, ఏదైనా న్యాయస్థాన పరంగానే పోట్లాడతాం కదా సార్, కోరుతాం కదా. మీ సస్పెక్ట్ ఎవరు ప్రత్యూషని రేపు గ్యాంగ్ రేపు అనుకుంటా మీరు సస్పెక్ట్ చేస్తున్నది ఎవరు చేసి ఉండరు అనుకోవచ్చు. సిద్ధార్థ రెడ్డి చేసిండు అంటేనే ప్రత్యూషకు సంబంధించిన కేసులు నా ఎవిడెన్స్ అన్ని మాయమైపోయినాయి. ఇప్పుడు నేను వీళ్ళున్న అలగేషన్ ఈజ్ డిఫరెంట్, మనం కన్ఫర్మ్ చేయడం అనేది డిఫరెంట్ సార్. ఒక దోషి అని చెప్పడం వేరు, అలగేషన్ వేరు. నేను అలగేషన్ చేస్తా. ఇప్పుడు 24 years నేను ఎవరి పేర్లు చెప్పలే, నా నోటి నుంచి చెప్పలే. ఎంతోమంది చెప్పిండ్రు కన్ఫామ్గా వీళ్ళు ఉన్నారని చెప్పి. ఇప్పుడు నేను అలగేషన్ చేస్తా, వెంబడి ఏం చేస్తారు సార్, పరువు నష్టం దావా ఇస్తారు. నేను కోర్టుకు చెప్తా, కోర్టులో పోయి చెప్తా, లేకపోతే ఒక పిటిషన్ వేస్తా సార్, వీళ్ళు ఉన్నారు పిటిషన్ వేస్తా. అక్కడికి పోయి సార్కి ఏమంటున్నారు సార్, ఎవిడెన్స్ అంటున్నారు. నువ్వు అలగేషన్ చేసినావు, ఎవిడెన్స్ పట్టుకురాపో అంటున్నారు. ఉన్న ఎవిడెన్స్నే కౌంట్ చేయలేదు సార్, ఉన్న ఎవిడెన్స్ని నాశనం చేసిండ్రు. నేను అలగేషన్ చేసిన వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి తేవాలి ఎవిడెన్స్, తెచ్చి ఎక్కడ ప్రూవ్ చేయాలి వీళ్ళని దోషి అని. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, ఎవరిని ఒక మాటన్నా పరువు నష్టం దావా అంటున్నారు. ఇంకెక్కడి నుంచి చేసేది సార్ చెప్పండి, ఎక్కడి నుంచి నేను ఎక్స్ప్రెస్ చేసేది? నా మనసులో చాలా ఉంది, ఎక్స్ప్రెస్ చేస్తే చట్టపరంగా చేయమ్మా అంటున్నారు, చట్టపరంగానే చెప్పు అంటున్నారు. నేను చట్టాన్ని ఓబే చేయాలా? అన్యాయం అవుతుంటే చట్టం కరెక్ట్గా చూడట్లేదు, కానీ మేము ఎక్సీడ్గా మాట్లాడుతుంటే చట్టం ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడే మీకు చెప్తున్నా. అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ఒకరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కీలకంగా ఉన్నారు, ఇదంతా చేశారు అని చెప్పి మొత్తం అప్పుడు ప్రచారం జరిగింది, దాని వెనకాల నడిచింది. అది మీరు కన్ఫర్మ్ చేస్తారా? నేను అనేది సార్, అప్పుడు పత్రికలు ఉన్నాయి, అప్పుడు కొన్ని పత్రికలు ఛానల్స్ ఉన్నాయి, ఈటీవీ తేజ 2 ఛానల్స్ ఉన్నాయి. అప్పుడు 2004 వచ్చేసరికి TV9 వచ్చినాయి. 2002లో 2 ఛానల్స్ ఉన్నాయి. ఆ 2 ఛానల్స్ ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు, వార్తా పేపరు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి ఇలాంటి పేపర్స్ ఉన్నాయి.
ఒక 5-6 పేపర్స్ ఉన్నాయి మెయిన్ పేపర్స్. ఈ 5-6 మెయిన్ పేపర్స్ వాళ్ళు మీ మీ మీడియా మిత్రులకి, పేపర్ మిత్రులకి అందరూ ఏం చేస్తారు సార్, మీరు ఎంక్వైరీ చేస్తారు బయట. ఒక ఇష్యూ వచ్చిందంటే దాని మీద ఎంక్వైరీ బాగుంటుంది మీకు మాకంటే ఎక్కువ, అంతే కదా సార్. చేసి దాన్ని రాస్తారు, టీవీలో అయితే చెప్తారు ఇలా ఉంది ఇక్కడ ఇది ఉంది. అట్లనే అప్పుడు చెప్పారు హైకోర్టు ఏమన్నది, మీరు అందరూ ఏమేమో అలిగేషన్ చేస్తున్నారు, వీళ్ళున్నారు అందరూ, వాళ్ళందరి దగ్గర ఎవిడెన్స్ ఉంటే సబ్మిట్ చేయండి, లేకపోతే మీరు కోర్టుకు వచ్చి మాట్లాడండి అని ఆర్డర్ ఇష్యూ చేసిండ్రు. అప్పుడు ఎవరు రోషిని మేడము, నాయక్ గారు ఉండే, ఇద్దరు డబుల్ బెంచ్ ఉండే. వాళ్ళ ఆర్డర్ చేసేవారికి ఏమైంది, అందరు కామ్ అయిపోయింది. బెదిరింపులు, ప్రతి దగ్గర బెదిరింపు నా బిడ్డ కేసులో జరిగింది. ఎవ్వరు మాట్లాడకుండా చేసిండ్రు, ఎవ్వరు ఏమీ చేయకుండా చేసిండ్రు, ఉన్న సాక్ష్యాలను ఎవిడెన్స్ను మాయం చేసిండ్రు. చేసి ఓన్లీ ఈ త్రిసభ్య కమిటీ వాళ్ళు మరి వాళ్ళ ముగ్గురికి దండం పెడుతున్నాను. నిజం చెప్పారా అబద్ధం చెప్పారని ఐ డోంట్ నో. వాళ్ళ ముగ్గురికి దంతున్నాం, మీరు చల్లంగా ఉండాలి, మీ త్రిసభ్య కమిటీ చల్లంగా ఉండాలి. ఎందుకంటే నా బిడ్డ చంపేశారు నా బిడ్డని. వాళ్ళు ఇచ్చిన దాని ఆధారంగానే మొత్తం జరిగింది. ఎవిడెన్స్ లేదు అంటే మీకు ఏముంది సార్, జడ్జి గారు పక్కన నామంటారు ధర్మదేవత ఉంటుంది, కళ్ళకు కట్టేస్తారు, చెవులు మాత్రం అంటే కళ్ళు ఉండవు. మేము చూసింది చెప్తే నమ్మరు, వింటాము, ఎవిడెన్స్ పట్టుకరా అంటారు. ఎక్కడి నుంచి తెచ్చేది నేను ఎవిడెన్స్? ఒక తల్లిగా చాలా కష్టపడ్డా, దొరకకుండా చేసిండ్రు. ఉన్నదే ఒక్కటి పోస్ట్ మార్టం రిపోర్ట్ను, దాన్ని ఏమో అలిగేషన్ చేసేసి పోస్ట్ మార్టం పక్కన పెట్టేసిన, దాన్ని తగలబెట్టేసిన. ఇప్పుడు సిడిఎఫ్డి డైరెక్టర్ది కూడా మేము సబ్మిట్ చేసినాం సుప్రీంకోర్టులో, బట్ ఇక్కడ టాలీ అవ్వట్లేదు అని చెప్పాడు. ఉన్నాయి, అవి ఎవరివో టాలీ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు అందులో కూడా మీరు చదివి ఉంటారు జడ్జిమెంట్ ఏమన్నారు, 24 years లాంగ్ టైం అయింది కాబట్టి ఇప్పుడు మేము రీఇన్వెస్టిగేషన్ ఇచ్చినా నో అవైలబిలిటీ, దొరకవు. ఇంకేం చేయాలి సార్ నేను చెప్పండి. మీరే అన్నారు కాలం కడుస్తున్నా కొద్దీ ఎవిడెన్స్ మాయమైపోతాయి, లాంగ్ టైం వస్తుంది, న్యాయం దొరకదు బాధితులకి. అదే మా విషయంలో జరిగింది. 24 years సార్, ఎవిడెన్స్ ఇంకేముంటాయి సార్, ఉంటాయా? ఏముండవు. రీఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఇవ్వలేము, అదే పరిస్థితి చెప్పారు వాళ్ళు. లాంగ్ టైం అయింది కాబట్టి నో ఎవిడెన్స్, ఉన్న ఎవిడెన్స్ తోటి ఇస్తున్నాం. ఉన్న ఎవిడెన్స్ కూడా స్టార్టింగ్లోనే ప్రత్యక్షం పైన 1 month లోపలనే దాన్ని సూసైడ్ రూట్లోకి తీసుకొచ్చారు సార్, అందరు కలిసి సూసైడ్ రూట్లోకి తీసుకొచ్చేసి దాన్ని సూసైడ్గా సిబిఐ వాళ్ళకు. సిబిఐ మాత్రం ఏం చేస్తుంది సార్, మీరే అన్నారు ఉన్న ఎవిడెన్స్ ఆధారంగానే వాళ్ళు ఇన్వెస్టిగేషన్, వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ అందజేసిన ఎవిడెన్స్నే వాళ్ళ ఆధారంగా తీసుకుంటారు. వాళ్ళు ఏం చేసిన సూసైడ్ ఈ త్రిసభ్య కమిటీ అని అదని ఇదని అవే ఇచ్చిండ్రు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. అక్కడికి 5 years వచ్చింది. ఇక్కడ హైకోర్టులో మళ్ళీ ఇంకేమైందో తెలియదు, హైకోర్టులో మొత్తం తగ్గించేశారు. సుప్రీంకోర్టుకి వచ్చేసరికి అదే కన్ఫర్మ్ చేశారు. నేను న్యాయస్థానాన్ని అయితే మెప్పించలేను కదా సార్, ఉన్న ఎవిడెన్సే అంటారు. నేను ఎంత చెప్పినా మెప్పించలేను కదా, అమ్మ నువ్వు ఏది చెప్పినా ఎవిడెన్స్ తీసుకురా అంటారు. ఇంకెక్కడి నుంచి తెచ్చేస్తారు, అన్నీ మాయమైపోయిన తర్వాత. ఇంకొక విషయం కూడా సార్, ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి బ్యూటీ పార్లర్ నుంచి వెళ్ళిండు సార్. 5 minutes మాట్లాడుకొని వస్తాము, లాంగ్ టైం నువ్వు వెళ్ళిపోతున్నావు, లాంగ్ టైం వెళ్ళిపోయినప్పుడు ఒకసారి కలుసుకుందాము, మాట్లాడుకుందాము, వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అంటే అక్కడికి మా సిరి చెప్పిందట సార్, అత్తమ్మ కోపడుతుంది, వద్దు మేము వెళ్ళిపోతాము, మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కోవాలి మేము, మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్కే తీసుకోమన్నది, కష్టమైపోతే వద్దంటే లేదు లాంగ్ టైం వెళ్తుంది కదా, ఒక 5 minutes మాట్లాడుకొని వస్తుంది. బలవంతంగా తీసుకెళ్ళండి సార్. వెళ్ళినావు, ఎక్కడనో హిమాయత్ నగర్కి పోయినావు, బాటిల్ కొనుక్కున్నామన్నావు, స్టోరీ అయితే అల్లినావు మంచిగా, ఓ పాయిజన్ బాటిల్ కొనుక్కున్నామన్నావు, ఒకటి అంటే కోకోకోలానా ఏదో ఒకటి కొనుక్కున్నామన్నావు, అందులో మిక్స్ చేసుకున్నామన్నాము, తాగినామన్నావు, మేమిద్దరం చచ్చిపోదాము అంటే మా ఇంట్లో ఒప్పుకుంటలేరు కాబట్టి చచ్చిపోదామని ఒక క్రియేట్ చేసినాం. అంతవరకు నీ స్టోరీ చాలా బాగుంది, మేము కూడా ఒప్పుకుంటున్నాం నీ స్టోరీని. చచ్చిపోదాము అనుకున్న వాళ్ళు మీరిద్దరు తాగినప్పుడు మళ్ళీ ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ చేసినావు నా కూతుర్ని? నువ్వెందుకు వచ్చి హాస్పిటల్లో వండుకున్నావు? నా బిడ్డని ఐసీయూలో ఎందుకు జాయిన్ చేసినావు? చచ్చిపోవాలి కదా, సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు, ఎందుకు తీసుకొచ్చినావు? అది మరి సిడిఎఫ్డి డైరెక్టర్ చెప్పిన చిన్న ఆర్టికల్స్ ప్రత్యూష దాంట్లో ఎట్లొచ్చినాయి? మీరిద్దరే కదా, ఆయన 2-3 వినయ్ అంటుండు డైరెక్టర్, ఆయన రికార్డు ఉంది, 2-3 వినయ్ అంటున్నాడు. అవన్నీ ఎట్లొచ్చినాయి మరి ప్రత్యూషకి? మీరు చెప్పండి సార్, న్యాయం చెప్పండి. ఎందుకు తీసుకొచ్చి జాయిన్ చేసినావు? చచ్చిపోవాలి మరి కార్లోనే, చచ్చిపోండి మరి కార్లోనే, అమర ప్రేమికులు అయింది కదా, చచ్చిపోవాలి మరి. అట్లా హాస్పిటల్కి వచ్చిండు మళ్ళీ మీరు
ఎంత అన్యాయం సార్. ప్రతి స్టెప్లో నేను ఎవ్రీథింగ్ చెప్తూ ఉంటే ఈమె ఇట్లనే అరుస్తుంది, ఈమె ఇట్లనే అరుస్తుంది, అరణ్య రోదన ఎవ్రీ స్టెప్ నేను లీగల్గా చెప్తున్నాను సార్. ఎవ్రీ స్టెప్ డౌట్ క్లెయిమ్ చేస్తున్నా. ఎవరు పట్టించుకుంటారు సార్ ఈ డౌట్ క్లెయిమ్స్ని? ఏమనంటే నేను విట్నెస్ అంటున్నారు, విట్నెస్ అంటే నాశనం చేసిండ్రు. ఇక నేను ఎక్కడి నుంచి తెచ్చేది? మేము సూసైడ్ చేసుకున్నామంటారు. నా సిడిఎఫ్డి డైరెక్టర్ ఏమో ఆమె దాంట్లో 2 కంటే 3 ఆమె పంపించిన దాంట్లో ఉన్నాయి, శాంపిల్స్లో ఉన్నాయి అంటాడు. కానీ వాళ్ళ దానికి మ్యాచ్ కాలేదు అంటాడు. ఏంటి సార్ ఇది? ఎక్కడ మ్యానిపులేట్ జరుగుతుంది? ఎక్కడ ఏమైంది? మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా అంటే దీంట్లో చూస్తే ఫైనల్గా మిమ్మల్ని అడగాల్సింది అంటే అటు వచ్చిన మీ డౌట్స్ కావచ్చు, లేకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు, లేకుంటే ఏం సరే జడ్జి ఐ రెస్పెక్ట్ ద జడ్జ్మెంట్ సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సుప్రీంకోర్టు ఓన్లీ న్యాయస్థానం నుంచి వచ్చిన ఎవిడెన్స్ని తీసుకుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ సెషన్ కోర్టులో ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అయినాయి, జడ్జిమెంట్ వచ్చింది. హైకోర్టులో ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అయినాయి, జడ్జిమెంట్ వచ్చింది. వాటి ఆధారంగానే తీసుకుంటుంది సార్ సుప్రీంకోర్టు. అయినా కూడా మేము మా అడ్వకేట్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ను కౌంట్ చేయలేదు, మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయలేదు అని చెప్పేసి ఇచ్చినాం సార్. సిడిఎఫ్డి కూడా ఇలా ఉంది ప్రత్యూష విస్టాలో ఆమె ఇచ్చిన లిక్విడ్లో 2-3 ఉన్నాయి. బట్ అవి వీళ్ళు అలిగేషన్ చేసిన వాళ్ళతోటి టాలీ కాలేదని వాళ్ళ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసినాం సార్. అంటే మీరు సస్పెక్ట్ చేస్తారా మునుస్వామి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన దాని మీద? ఆయన ఉన్నాం సార్. నాకు ఆయన అంటే అక్కడ నేను పేపర్లలో చదివినంత వరకు ఆయనను ప్రత్యూష కేసు అయిపోగానే ఆయనను వరంగల్కి ట్రాన్స్ఫర్ చేసిండు సార్. ఇట్లానే అనధికారికంగా చేసిందని చెప్తే అప్పుడు గవర్నమెంట్ వరంగల్కి ట్రాన్స్ఫర్ చేసింది. వరంగల్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు. ఆయన హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను పేపర్లో చదివిందంటే అసెంబ్లీ రోడ్లో ఆయన వెహికల్ మీద పోతున్నాడు, బైక్ మీద పోతున్నాడు, ఎదురుగా బస్సో లారో వచ్చి కొట్టేసింది. ఆయన పోయే లెఫ్ట్ ఆయనది కరెక్టే వెళ్ళడం, కానీ రాంగ్ రూట్లో వచ్చి కొట్టేసింది. అక్కడికట్టే ఆన్ ది స్పాట్ డెత్ సార్ ఆయన. సో అది ఎలా అయిందన్నది ఐ డోంట్ నో సార్. నాకైతే నిజంగా తెలియదు. అంటే మీరు సస్పెక్ట్ ఏమని చేస్తారు? అనుమానం, ఆ మృతి కూడా అనుమానం అని వ్యక్తం చేస్తారా? ఎందుకంటే ప్రత్యూష కేసులో ఈయన రిపోర్ట్ తోటి మొత్తం సంచలనం సృష్టించింది కాబట్టి మునుస్వామి డెట్ కూడా మృతి కూడా సస్పెక్ట్ చేస్తారా? అంటే నేను సస్పెక్ట్ చేయడం అనేది కదా సార్. పుణ్యవతి గారు ప్రజావాజ్యం కేసు ఇచ్చింది హైకోర్టులో. ఫస్ట్ ఇది సిబిఐ రాకముందుకు సెషన్ కోర్టుకు ప్రత్యూష కేసు హైకోర్టు నుంచే సెషన్ కోర్టుకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ప్రజావాజ్యం కోర్టు. అప్పుడు మునిస్వామి గారు అటెండ్ అయ్యిండు సార్. అప్పుడు మాకు ప్రజావాజ్యం కేసు పుణ్యవతి గారు అయ్యేటప్పుడు ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఆయన మా అడ్వకేట్ సార్, ఆయన్ని ఆర్గ్యుమెంట్ చేశారు. అప్పుడు పిలిపించారు మునిస్వామి గారిని, వచ్చారు, ఆయన ఎవిడెన్స్ ఇచ్చి వెళ్ళాడు. అదంతా అయినాకనే ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆయన. ప్రజావాజ్యం కేసు అయిన తర్వాత ప్రత్యూషకు సంబంధించిన ఎవిడెన్స్లన్నీ ఫోరెన్సిక్ కావచ్చు, సిడిఎఫ్డి రిపోర్ట్స్ కావచ్చు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కావచ్చు, అన్నీ ఇంకా ఇతరత్ర ఇంకేమేమి ఉంటాయో డోంట్ నో సార్. అన్నిటినీ ప్రిజర్వ్ చేసింది హైకోర్టు. 7 years ప్రిజర్వ్ చేసింది. అందులో అక్కడ ఏం చెప్పారంటే సిబిఐ వాళ్ళు అడిగినా విత్ పర్మిషన్ సిబిఐ వాళ్ళకి వెళ్ళాలి, ఆఫ్టర్ వాళ్ళ ఎంక్వైరీ మళ్ళీ హైకోర్టు పంపించాలి. సెషన్ కోర్టు జడ్జెస్ అడిగినా మళ్ళీ విత్ పర్మిషన్ సెషన్ కోర్టుకి వెళ్తుంది, మళ్ళీ సెషన్ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళాలి. అప్పుడు మా రామచంద్రరావు గారు అడిగిన ఎవిడెన్స్ మదర్కి ఇవ్వాలి కదా అని ఇవ్వలేదు సార్. ఇవ్వమన్నారు. ప్రత్యూష కేసు అలజడి. అందుకే అంటున్నాను, నా బిడ్డ ఏంటిది కామన్ గర్ల్, ఏం అలజడి అవుతుంది సంఘంలో, ఏం అలజడి అవుతుందని చెప్పి ప్రిజర్వ్ చేసిండ్రు మీరు. ఒక 19 years గర్ల్, కామన్ గర్ల్, స్టార్టింగ్ అప్కమింగ్ ఆర్టిస్ట్ ఏం అలజడి చేస్తుంది సార్? నేను ఏమీ లేను, ఒక ఆడదాన్ని, ఒంటరి ఆడదాన్ని, మిడిల్ క్లాస్ ఆడదాన్ని, నేనేం చేస్తాను సార్? ఏమి చేయలేకనే 24 సంవత్సరాలు కొట్లాడుతున్నా. నా దగ్గర ఏం లేదు కాబట్టి నేనేం చేస్తానని చెప్పి, నా బిడ్డ ఏం చేస్తాను, చనిపోయింది ఏం చేస్తుందని చెప్పి ప్రిజర్వేషన్ అక్కడే మీకు అన్నీ తెలవాలి సార్. నా బిడ్డ ఏందని చెప్పి సంఘంలో ఏంటిది, పెద్ద పొలిటీషియనా, పెద్ద హీరోయినా, ఏమైందని చెప్పేసి మీరు బట్టి ప్రిజర్వ్ చేసిండ్రు. ఎవ్రీథింగ్ బ్యాక్ సపోర్టెడ్ టు ఎవ్రీథింగ్ హైడింగ్ సార్, స్మాషింగ్. ఏదైతే ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కావచ్చు, లేకుంటే ఏ కోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తాం, కానీ నాకు మాత్రం న్యాయం జరగలేదు అని తల్లి వాదన. ఎందుకంటే అటు మునుస్వామి రిపోర్ట్ కావచ్చు, ఇటు నారాయణ రిపోర్ట్ కావచ్చు, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, వీటన్నిటిలో ఎక్కడ చూసినా సరే అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా సాక్ష్యాలు అడుగుతున్నా తప్పించి నాకు మాత్రం న్యాయం జరగలేదు. అయితే కోర్టు సాక్ష్యాలు చూస్తాయి తప్పించి, ఎవిడెన్స్ చూస్తాయి తప్పించి, మిగతా వాడిని చూడదా ఎవిడెన్స్ బట్టే తీర్పునిచ్చారు. ఆ తీర్పు నేను గౌరవిస్తాను, కానీ నాకు మాత్రం న్యాయం జరగలేదు అని చెప్పి తల్లి వాదిస్తుంది. అయితే ఫర్దర్గా ఎలా వెళ్తారనే విషయం కూడా
చూడాల్సింది. ఎందుకంటే 4 వారాల్లో సిద్ధార్థ వచ్చి లొంగిపోవాలి. లొంగిపోయిన తర్వాత ఫర్దర్గా ఇష్యూ ఉంటుంది. కానీ లొంగిపోకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ ప్రత్యూష తల్లి పైకోర్టుని అప్లై చేస్తారా? దీని మీద ఒక సస్పెన్స్ మాత్రం మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వేట్ల ఇంటివి.